జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం వినాలి. ध्यान से परमेश्वर का वचन को सुनना है। వాక్యాన్ని చెప్పేటప్పుడు, वचन को बोलते समय, మీరు వినేటప్పుడు, आप सुनते वक्त ఒకవేళ వాక్యాన్ని అర్థం చేసుకోలేని పరిస్థితి మీకు ఏర్పడినప్పుడు, अगर आपको वचन समझ में नहीं आता है तो తర్వాత అయినా మీరు అడిగి తెలుసుకోవడం మంచిది. बाद में आप लोग पूछकर समझ लेना अच्छी बात है। ఏదో మనకంతా మనం విన్నదంతా కూడా మనకు తెలుసు, తెలియకపోయినా తెలుసు అని అనుకుని జీవించదండి. हमको मालूम नहीं रहते हुए भी मालूम है करके ऐसा समझकर ऐसा मत जियो, ऐसा मत चलो। వాక్యం ఎంత మనకు అర్థవంతం అవుతుందో, वचन जितना अपने को समझ में आता है, మన జీవితం కూడా ఇతరులకు అంత అర్థవంతం అవుతుంది. हमारा जीवन भी दूसरों को उतना समझ में आएगा। కొంతమంది జీవితాలు కొంతమందికి అర్థం కానే కావు. कुछ लोगों का जीवन कुछ लोगों को समझ में ही नहीं आता है। అయితే మీ జీవితాలు మాత్రం ఆ విధంగా ఉండకూడదు. पर आपका जीवन उस तरह से नहीं रहना चाहिए। కాబట్టి ఈ సమయములో इसलिए इस समय में ఏదో విన్నాను, कुछ तो सुना हूँ, ఏదో గ్రహించాను कुछ तो मैं समझ के लिया हूँ, అని అనుకుంటే ऐसा सोचोगे तो అది భక్తి కాదు. वो भक्ति नहीं है। ఏది వింటున్నామో లేక ఏది గ్రహిస్తున్నామో जो सुन रहे हैं, जो समझ रहे हैं, ఆ ప్రకారంగా జీవించడం అనేది నిజమైన జీవితం. उस तरह से जीना ही वो सच्चा जीवन है। కాబట్టి ఈ సందర్భములో इसलिए इस समय में మీ జీవితంలో వినుచున్నటువంటి వాక్య ప్రకారంగా నేను జీవిస్తున్నా లేదా అని స్వపరీక్ష చేసుకోవడం చాలా మంచిది. वचन के अनुसार मैं जी रहा हूँ या नहीं करके अपने आप को परख के लेना ये अच्छी बात है। కాబట్టి చాలా జాగ్రత్తగా వినాలి. इसलिए बहुत सावधानी से सुनना है। మీరు ఎవరికైనా నిద్ర వచ్చాది అనుకో, आप में किसी को भी नींद आया समझो, మీరున్న స్థలములోనే లేచి నిలిచి నిద్రపోండి. आप जहाँ पर हो वहीं पर खड़े रहकर सो जाओ। खड़े रहकर सो जाओ। समझ में आया आपको? जहाँ पर आप हो वहीं पर खड़े रहकर आंखों को बंद कर कर सो जाओ। నిద్రపోకూడదు. सोना नहीं चाहिए। పరిశుద్ధ గ్రంథం पवित्र शास्त्र యోబు 16వ అధ్యాయం अय्यूब का किताब 16वां अध्याय 18వ వచనాన్ని చదువుకుందాం. 18वां वचन को पढ़ेंगे। हे पृथ्वी, तू मेरे लहू को ना ढापना और मेरी दोहाई कहीं ना रुके। భూమి నా రక్తమును కప్పివేయకుము, నా మొరకు విరామము కలుగకుండునుగాక. ఈ వాక్య భాగములో చూస్తే ये वचन में हम लोग देखेंगे तो మనము నివసిస్తున్నటువంటి భూమికి దేవుడు ఆజ్ఞాపించే విషయం, हम लोग वास करने वाले इस पृथ्वी को परमेश्वर ने आज्ञा दिया हुआ विषय है। భూమికి ఏమని ఆజ్ఞాపిస్తున్నాడు? पृथ्वी को क्या करके आज्ञा दे रहा है? భూమి पृथ्वी, నా రక్తమును కప్పివేయకుము. मेरे लहू को ना ढापना। అంటే భూమి మీద ఒలికించబడినటువంటి రక్తాన్ని భూమి కప్పివేయకూడదు అని దాని అర్థం. यानी ये पृथ्वी पर बहाया गया लहू को नहीं ढापना है करके इसका मतलब है। అంటే భూమి తన మీద పడిన రక్తాన్ని బట్టబయలు చేయాలి అని దాని అర్థం. यानी ये भूमि अपने ऊपर बहाया गया, छिड़काया गया वो लहू वो प्रकट करना है करके इसका मतलब है। ఇక్కడ భూమి మీద ఉన్నటువంటి ఆ రక్తానికి విరామం అనేటువంటిది ఉండకూడదు అని వ్రాయబడి ఉంది. यहाँ पर भूमि में जो उंडेला गया वो लहू को वो विश्रांति नहीं रहना चाहिए करके यहाँ पर लिखा गया है। అయితే భూమి మీద పడి ఉన్నటువంటి రక్తమునకు విరామము లేదు అంటే ఆ రక్తము మొరపెడుతూనే ఉందని దాని అర్థం. या इसका मतलब है कि पृथ्वी पर उंडेला गया वो लहू को विश्रांति नहीं है बोलो तो उसका मतलब वो लहू पुकारते ही रहना चाहिए।
భూమి మీద ఏదైనా మనము నీరు పోయడం జరిగితే ये पृथ्वी पे हम लोग कभी भी अगर पानी को उंडेलेंगे, ఆ భూమి ఆ నీటిని తాగేస్తుంది. वो भूमि, वो पृथ्वी, वो पानी को पी लेता है। మళ్ళీ ఆ నీటిని తీయాలి అంటే అస్సలు నీ వలన కాదు. बाद में वो पानी को निकालने के लिए आपसे वो होगा ही नहीं। అయితే ఇక్కడ దేవుని మాట చెప్పుచున్నది ఏమిటి అంటే, यहाँ पर परमेश्वर का वचन क्या कहता है बोलो तो, భూమి మీద ప్రోక్షించబడినటువంటి రక్తాన్ని నీవు తాగవద్దు. ये पृथ्वी पर उंडेले गया वो लहू को पियो मत। ఆ రక్తాన్ని అలా విడిచిపెట్టి దాన్ని బట్టబయలు చేయి. वो लहू को ना पीते हुए उसको उसी तरह से छोड़कर उसे प्रकट कर। బట్టబయలు చేసిన రక్తానికి విరామం అనేది ఉండదు. प्रकट किया हुआ लहू को विश्रांति नहीं रहेगा, అంటే ఆ రక్తము మొరపెడుతూనే ఉంటుంది. यानी वो लहू पुकारते ही रहेगा। అసలుకి ఈ భూమి మీద పడినటువంటి ఆ రక్తము ఏది? असली में ये पृथ्वी पर उंडेला गया वो लहू क्या है? ఆ రక్తము ఏమని మొరపెడుతూ ఉంది? ఆ రక్తము ఏమని మొరపెడుతూ ఉంది? वो लहू क्या करके पुकार रहा है? ఇది మనము గమనించవలసిన విషయం. ये हम लोग ध्यान देने वाला विषय है। అదే పరిశుద్ధ గ్రంథంలో वही पवित्र शास्त्र में ఆదికాండం 4వ అధ్యాయం उत्पत्ति का किताब 4वां अध्याय 10వ వచనాన్ని చదువుకుందాం. 10वां वचन को हम लोग पढ़ेंगे। అక్కడ కూడా భూమి మీద రక్తము పడగలిగాది. वहां पर भी भूमि के ऊपर लहू गिरा करके हम लोग देखते हैं। రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది। చూడండి, तेरे भाई का लहू भूमि से मेरी और चिल्लाकर मेरी दुहाई दे रहा है। ఈ వాక్య భాగములో చూస్తే ये वचन में हम लोग देखेंगे तो ఆదాము యొక్క మొదటి కుమారుడే కయ్యను, आदम का पहला पुत्र कय्यून है, రెండవ కుమారుడు హేబేలు. दूसरा पुत्र हाबिल है। అయితే ఇక్కడ దేవుడు కయ్యను యొక్క అర్పణ అంగీకరించక హేబేలు యొక్క అర్పణ అంగీకరించాడు. यहाँ पर परमेश्वर कय्यून का अर्पण को अंगीकार नहीं किया, हेबेल का अर्पण को अंगीकार किया। వెంటనే కయ్యనుకు హేబేలు మీద ఒక విధమైన ద్వేషం వచ్చింది. तुरंत कय्यून को हेबेल के ऊपर एक तरह से द्वेष आया। అతని అర్పణ దేవుడు అంగీకరించడం ఏమిటి, నా అర్పణ తృణీకరించడం ఏమిటి? उनका अर्पण को अंगीकार किया, मेरा अर्पण को अंगीकार क्यों नहीं किया? అటువంటి ద్వేషాన్ని పెట్టుకొని वैसा द्वेष को रखकर ఎప్పుడు హేబేలు ఒంటరిగా దొరకడం జరుగుతుందో అని ఎదురు చూశాడు. कब हाबिल अकेला मिलेगा करके इंतजार कर रहा था। ఒంటరిగా ఒక సమయం దొరికినప్పుడు जब अकेला एक समय मिला तो కయ్యను హేబేలు మీద పడి कय्यून हेबेल के ऊपर गिरकर తన దేహం మీద గాయాన్ని రేపి उनके शरीर को घाव कर कर రేపబడిన గాయములో నుండి రక్తము భూమి మీద పడగలిగాది. जो घाव हुआ था वो घाव से लहू आकर वो भूमि के ऊपर गिरा। హేబేలు యొక్క రక్తాన్ని భూమి తాగలేదు. हेबेल का लहू को भूमि पिया नहीं, ఆ భూమి హేబేలు యొక్క రక్తాన్ని బట్టబయలు చేశాది. वो भूमि हाबिल का लहू को प्रकट किया करके हम लोग देखते हैं। ఇప్పుడు బట్టబయలు చేయబడినటువంటి హేబేలు రక్తము విరామము లేకుండా అది మొరపెట్టుచూ ఉన్నది. प्रकट किया गया हाबिल का लहू वो बिना विश्राम किए वो पुकार रहा है। ఈ యోబులో కనిపించేటువంటి రక్తము ఏది? ये अय्यूब में दिखाया गया ये लहू क्या है? ఇక్కడ హేబేలు రక్తము భూమి మీద పడినప్పుడు ఆ రక్తం మొరపెట్టేటువంటి విధానం ఏది? यहाँ पर हाबिल का लहू पृथ्वी पर गिरा तो वो लहू पुकार रहा है, उसका नियम क्या है? భూమి మీద ఇద్దరు వ్యక్తుల యొక్క రక్తము పడగలిగాది. ये पृथ्वी पर 2 जन का लहू गिरा गया है। మొదటి వ్యక్తి యొక్క రక్తం రెండవ వ్యక్తి యొక్క రక్తమును ఏమని మొరపెట్టాది అంటే, पहला गिराया गया वो लहू का और दूसरा गिराया गया वो लहू का क्या करके पुकारा? దేవుడే చెబుతున్నాడు, परमेश्वर ने ही कहा, కయ్యను कय्यून నీ తమ్ముని యొక్క రక్తము నేల మీద నుండి నాకు మొరపెట్టుచున్నది. तेरा भाई का लहू पृथ्वी पर से मुझसे पुकार रहा है।
ఏమని మొరపెట్టింది అది? क्या करके पुकार रहा है? దేవునికి ఏమని మొరపెట్టింది తెలుసా? परमेश्वर को क्या करके पुकारा मालूम है? దేవుడిని యెహోవా, परमेश्वर यहोवा, ఈ కయీను ये कयीन, నా రక్తమును ఒలికించగలిగాడు. ये मेरा लहू को बहाया, ఏ నా రక్తమును ఒలికించగలిగాడో ఆ కయ్యనుకు నువ్వు ప్రతీకారము చేయని మొరపెట్టింది. जो लहू को बहाया है वो लहू के बदले में उसका बदला ले। అతడు గాయం చేశాడు, उसने मुझको घाव किया, రక్తాన్ని ఒలికించాడు, वो लहू को बहाया, ప్రాణాన్ని తీసేశాడు. वो मेरे जान को ले लिया। అతనికి ప్రతిదండన చెయ్యి, उसको फिर से दंड दे, ప్రతీకారము తీర్చుకో. उसका तू बदला ले। ఏబేలు యొక్క రక్తం ప్రతీకారము తీర్చుకోమని మొరపెట్టాది. हाबिल का लहू उससे बदला ले करके पुकारा। అయితే ఇక్కడ యేసుక్రీస్తు యొక్క రక్తము చూడగలిగితే पर यहाँ पर यीशु मसीह का लहू के बारे में हम लोग देखेंगे యోబులో तो చెప్పబడినటువంటిది క్రీస్తు యొక్క రక్తమే. अय्यूब में जो बताया गया है वो मसीहा का लहू है। ఆ రక్తం భూమి మీద పడిన తర్వాత वो लहू जब भूमि के ऊपर गिरा, క్రీస్తు యొక్క రక్తం భూమి తాగలేదు. मसीह का लहू ये भूमि पिया नहीं, క్రీస్తు రక్తాన్ని బట్టబయలు చేశాది. मसीह का लहू को पूरी तरह से प्रकट किया। ఆ రక్తం ఏమని మొరపెట్టాది? वो लहू क्या करके पुकारा? సిలువలో క్రీస్తు ప్రభుల వారు మాట్లాడిన 7 మాటల్లో మొట్టమొదటి మాట ఏమిటి అంటే, क्रूस पर यीशु ने कहा हुआ 7 बातों में पहला बात क्या है करके हम लोग देखेंगे तो, తండ్రి వీరేం చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. पिता ये क्या कर रहे हैं इनको पता नहीं, इन्हें क्षमा कर। క్రీస్తు యొక్క రక్తం క్షమాపణ కోరుచూ ఉన్నది. मसीह का लहू क्षमा को चाहता है, హేబెలు యొక్క రక్తం ప్రతీకారాన్ని కోరుకొనుచున్నది. हाबिल का लहू बदला चाहता है। ఈ 2 రక్తముల యొక్క మొర ఈ విధంగా కనిపిస్తూ ఉంది. ये दोनों लहू का पुकार इस तरह से हम लोग को दिखाई देता है। అయితే ఇక్కడ హేబెలు యొక్క రక్తం तो फिर यहाँ पर हाबिल का लहू విరామము లేకుండా बिना विश्राम के మొరపెట్టుచున్నది ये पुकार रहा है, అనేది లేదు. ऐसा नहीं है। అయితే క్రీస్తు యొక్క రక్తం पर मसीह का लहू విరామము లేకుండా बिना विश्राम का మొరపెట్టుచునే ఉన్నది. वो पुकार ही रहा है। ఏమని మొరపెట్టాది? क्या करके पुकार रहा है? పాపం చేసే ప్రతి వ్యక్తిని క్షమించు 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 క్షమించని ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా అది క్షమించు క్షమించు అని అడుగుచూనే ఉన్నది. पाप करने वाला हर व्यक्ति को क्षमा कर क्षमा कर क्षमा कर करके उस दिन से लेकर अभी तक वो क्षमा को वो पुकार रहा है। అందుకే క్రీస్తు యొక్క రక్తానికి విరామము లేదు. इसलिए मसीह का लहू को विश्राम नहीं है, అది విశ్రాంతి తీసుకోలేదు. वो विश्राम नहीं ले सकता है, అది మొరపెడుచూనే ఉన్నది. वो पुकार ही रहा है। రక్తములో ఏముంది? लहू में क्या है? ప్రాణముంది. प्राण है, ప్రాణముంది. प्राण है। అందుకే इसलिए దివిని విడిచి భూమికి వచ్చిన క్రీస్తు स्वर्ग को छोड़कर पृथ्वी पर आया मसीहा, ఆయన ప్రాణాన్ని పెట్టి वो अपना प्राण को देकर పునరుత్థానుడై वो पुनरुत्थान होकर ఆరోహణమై వెళ్లిపోయి आरोहण होकर जाकर తండ్రి కుడి పార్శ్వమున కూర్చుని भाई पिता के दाहिने और बैठकर ఈ రోజు వరకు కూడా आज तक भी ఆయన మొరపెడుచూనే वो ఉంటున్నాడు. पुकार ही रहा है। అది మొట్టమొదటి యోహానుకు రాసిన పత్రిక ये पहला यूहन्ना का पत्री में 2వ అధ్యాయం दूसरा अध्याय ప్రారంభపు యొక్క వచనములో చూస్తే पहला वचन में हम लोग देखेंगे तो భూమి మీద పాపము చేసేటువంటి ప్రతి వ్యక్తి విషయములో కూడా దేవుడు ఉత్తరవాది అయి ఆయన మొరపెట్టుచున్నాడు అని బైబిల్ చెబుతూ ఉన్నది. ये भूमि में पाप करने वाले हर एक के लिए वो मध्यस्थ रहकर वो पुकार रहा है करके लिखा गया है। భూమి మీద ఉన్నప్పుడు మొరపెట్టింది, पृथ्वी पर रहकर वो पुकारा, ఆరోహణమై వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడు కూడా అక్కడ మొరపెట్టడం జరుగుచు. आरोहण होने के बाद भी अभी भी वहां पर पुकार रहा है करके हम लोग देखते हैं। చదువుకుందాం ఆ మాట. पढ़ेंगे वो वचन को। మీరు పాపము చేయకుండుటకై చూడండి, పాపము చెయ్యకుండుటకై ఈ సంగతులను మీకు రాయిచున్నాను. వ్రాయిచున్నాను. ఎవడైనా పాపము చేసిన ఎడల ఎవడైనా పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. తండ్రి యొద్ద మనకుంటున్నాడు. చూడండి, हे मेरे बालकों, मैं ये बातें तुम्हें इसलिए लिखता हूँ कि तुम पाप ना करो, और यदि कोई पाप करे तो पिता के पास हमारा एक सहायक है, अर्थात धर्मी यीशु मसीह। అమ్మా నిద్ర వస్తుందా? आपको नींद आ रही किसी को? నిద్రపోవద్దు. హల్లెలూయా. हालेलुया, सो मत। ఒకసారి 2 చేతులు పైకెత్తి एक హల్లెలూయా. बार दोनों हाथों को ऊपर उठाकर हालेलुया कहेंगे, जोर से कहेंगे।
మీరు తలలు బాగా పైకెత్తి आप सर को ऊपर उठाकर కళ్ళు బాగా తెరచి आंखों को अच्छी तरह से खोलकर నన్నే చూడాలి. मुझे ही देखना है। వాక్యాన్ని వినేటప్పుడు वचन को सुनते वक्त మీకెవరికైనా అర్థం కాలేదు అంటే आप में किसी को भी समझ में नहीं आया तो నా ప్రసంగాన్ని నిలిపేసి मेरे संदेश को रुकाकर అర్థం కాంది నన్ను మళ్ళీ అడగండి, मुझको समझ में नहीं आया करके फिर से पूछो, నేను మళ్ళీ మీకు చెబుతాను, मैं आपको फिर से कहूंगा, మళ్ళీ ప్రసంగం ప్రారంభిస్తా. फिर से संदेश शुरू करूंगा। నేనేదో చెబుతున్నా मैं कुछ तो बोल रहा हूँ, మీరేదో వింటున్నారు आप कुछ तो सुन रहे हो, అన్నట్టుగా ఉండకూడదు. ऐसा नहीं रहना चाहिए। ఇది మీరు గ్రహించాలి. ये अच्छी तरह से समझ लो आप। పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే पवित्र शास्त्र में हम लोग देखेंगे तो యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద పాపం చేసేటువంటి ప్రతి ఒక్క వ్యక్తి విషయంలో కూడా ఆయన ఉత్తరవాది అయి తండ్రి దగ్గర పాపం చేసేవారి విషయముగా ఆయన మొరపెడుతున్నాడు అని వ్రాయబడి ఉంది. प्रभु यीशु मसीह पृथ्वी पर रहने वाला हर एक व्यक्ति जो पाप करता है वो पिता के दाहिने ओर रहकर मध्यस्थ व्यक्ति के तरह वो पुकार रहा है करके लिखा गया है। దేవుని యొక్క క్షమాపణ అనే మాట పాపం చేసే వ్యక్తులమైన మనకు దొరకకపోతే మన పాపాన్ని బట్టి ఈ రోజున భూమి మీద మనము కనబడువారము కాదు. अगर परमेश्वर से क्षमा करो करके ये बात अगर हम पर नहीं आएगा तो हम लोग है ना पृथ्वी पर अभी तक जीवित नहीं रह सकते थे। ఆయన ఈ రోజు వరకు విరామము లేకుండా పాపము చేసే మన విషయముగా తండ్రి అయిన దేవుణ్ణి క్షమించు క్షమించు అని మన విషయంలో అడుగుటను బట్టి ఈ రోజున క్షమింపబడిన వారమై బ్రతికింపబడి ఉన్నాము. वो हमारे लिए क्षमा कर करके पुकार रहा है करके अभी तक हम लोग इस पृथ्वी पर जीवित है। అందుకే ఆ రక్తమునకు ఏమీ లేదు అంటే విరామము లేదు. इसलिए वो लहू को क्या नहीं है करके हम लोग देखेंगे तो विश्राम नहीं है। అది ఏమని మొరపెడుతున్నదంటే క్షమించు క్షమించు. वो क्या करके पुकार रहा है बोलो तो क्षमा कर। ఈ రోజున తప్పు చేయుచున్న మనము క్షమింపబడుతున్నాము అంటే క్షమింపబడినటువంటి ఆ చెడును ఆ పొరపాటును మనము చేయకుండా మంచిగా మనము బ్రతకాలన్నదే దేవుడు మన నుండి కోరుకోదగినది. अगर हम लोग कुछ भी गलती करते हैं तो वो गलतियों को हम लोग क्षमा पाएंगे गलतियों के विषय में, और बाद में हम लोग वो फिर से गलतियों को ना करते हुए हम लोग है ना आगे जीना चाहिए। ఇప్పుడు మన మధ్య క్రీస్తు రక్తము ఉంది, హేబేలు రక్తము ఉంది. अभी हमारे बीच में मसीह का लहू है और हाबिल का लहू है। హేబేలు రక్తం ప్రతీకారాన్ని కోరుకుంది, हाबिल का लहू वो बदला चाहा। యేసుక్రీస్తు రక్తం ప్రతీకారాన్ని కోరలేదు కానీ క్షమించమని కోరింది. यीशु मसीह का लहू बदला नहीं चाहा पर क्षमा को चाहा। అయితే ఈ రెండు రక్తములను గురించి పరిశుద్ధుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రికలో మనము చూస్తే గాన ఒక శ్రేష్టమైన మాట అక్కడ కనిపిస్తుంది. ये दोनों लहू के बारे में पौलुस इब्रानियों का पत्री में हम लोग देखेंगे तो वहां पर लिखा गया है। హెబ్రీ 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుకుందాం. इब्रानियों का पत्री 12वां अध्याय 24वां वचन को हम लोग पढ़ेंगे। హెబ్రీ 12:24 हिब्री 12:24 కొత్త నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయినటువంటి యేసునొద్దకు హేబేలు కంటే ఈ మాట మీరు వినాలి. హేబేలు కంటే మరి శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. చూడండి, और नई वाचा के मध्यस्थता यीशु और छिड़काव के उस लहू के पास आए हैं जो हाबिल के लहू से उत्तम बातें कहते हैं। आमीन। ఇక్కడ మనం చూస్తే इधर हम लोग देखेंगे तो హేబేలు కంటే हाबिल से మరి శ్రేష్టముగా और उत्तम పలుకు ప్రోక్షణ రక్తములోనికి మనము వచ్చి ఉన్నాము. बातें करने वाला वो छिड़काया गया लहू के पास हम लोग आए हैं। అంటే హేబేలు కంటే శ్రేష్టమైన రక్తం ఏదంటే యేసుక్రీస్తు రక్తం. यानी हाबिल से भी उत्तम लहू क्या है बोलो तो यीशु मसीह का लहू। ఇప్పుడు మనం అందరము కూడా క్రీస్తు యొక్క రక్తములోనికి వచ్చేసాం. अभी हम लोग यीशु मसीह के लहू में आ गए हैं। ఆ రక్తము క్రింద మనం ఉంటున్నాం కాబట్టి
वो लहू के नीचे हम लोग है करके, ఆ రక్తం ఏమని మొరపెడుతున్నది? वो लहू क्या करके पुकार रहा है? క్షమాపణ అనేది మొరపెడుతూ ఉంది. क्षमा करो करके पुकार रहा है। ఇప్పుడు మనం ఆ రక్తము కింద ఉన్నాం కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎన్ని పొరపాట్లు చేసినా ఆ రక్తము క్షమించు అనే మాటను బట్టి ఈ రోజు వరకు మనము జీవించి ఉన్నాం. वो लहू के आधीन में, वो लहू में हम लोग है करके, वो लहू क्षमा कर करके पुकार रहा है करके हम लोग अभी तक जीवित है। ఒకవేళ క్రీస్తు ప్రభువు యొక్క రక్తము క్రిందికి మనము రాకుండా ఏబేలు యొక్క రక్తము క్రిందనే మనము ఉండి ఉంటే మనము చేసిన పాపానికి తగినటువంటి ప్రతిఫలం మరణమో శాపమో శిక్షో తప్పనిసరిగా మనము పొందవలసిన వ్యక్తులము. अगर हम लोग मसीह के लहू में ना आते हुए हाबिल के लहू में ही रहते तो जरूर हम लोगों को श्राप आता था और हमको मृत्यु आता था। అందుకే హేబేలు కంటే इसलिए हाबिल से మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తములోనికి వచ్చాము. और ज्यादा उत्तम बातों को करने वाला छिड़काया गया लहू के पास हम लोग आए हैं। దేవుడు మనల్ని ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. परमेश्वर हमसे और प्रेम कर रहा ही है ఆయన ఇంకా మనల్ని క్షమిస్తూనే ఉన్నాడు. और अभी तक हमें क्षमा कर ही रहा है। ఆ క్షమించేటువంటి దేవుడు మనల్ని మంచివానిగా చూడాలని ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. वो क्षमा करने वाला पिता, वो परमेश्वर हम लोग अच्छे व्यक्ति के तरह दिखना चाहिए करके वो देख रहा है और इंतजार कर रहा है। ఈ కృపా కాలములోనే ये कृपा के समय में ఈ యొక్క క్షమాపణ అనేది మనకు దొరుకుచున్నది కాబట్టి ये क्षमा हमको मिल रहा है, इसलिए మారవలసిన వాడు తప్పనిసరిగా మారిపోవాలి. जो बदलना चाहिए वो जरूर बदलना ही चाहिए। ఒకవేళ మార్పు అనేది చెందకపోతే अगर बदलावट नहीं आया तो ఆ వ్యక్తి యొక్క జీవితంలో తను పొందవలసిన ప్రమాదాలు పొందవలసి వస్తుంది. वो जीवन में जो खतरा उनको आना चाहिए था वो जरूर आएगा ही। అనేక మంది వ్యక్తులు దేవుని క్షమాపణ పొందుకుంటున్నారు. बहुत सारे लोग क्षमा को पा रहे हैं, అయితే క్షమింపబడినటువంటి బలహీనతల్లో నుంచి బయటికి రాలేకపోతున్నారు. जो विषय में क्षमा को पाए हैं वो कमजोरियों से बाहर नहीं आ पा रहे हैं। బైబిల్లో ఒక మాట ఉంది చూడండి. बाइबल में एक बात है, देखो హోషేయ 13:13లో చూస్తే होशेया 13:13 में हम लोग देखेंगे तो అక్కడ ఏముంది తెలుసా? वहां पर क्या है मालूम है? ప్రసూతి యొక్క వేదన అతనికి కలుగును. प्रसव का पीड़ा उसे होगा। పిల్ల పుట్టే సమయములో पैदा होने के समय में బయటికి రాని శిశువు వలె बाहर ना आने वाले बालक के तरह బుద్ధి లేని వారై వృద్ధికి రారు అని ఉంది. वो निर्बुद्धि के समान वो वृद्धि में नहीं आता है करके लिखा गया है। అది హిందీలో చదువుమా. హోషేయ 13:13. होशेया 13:13 उसको जांच की सी पीड़ाएं उठेगी, परंतु वह निर्बुद्धि लड़का है जो जन्म लेने में देर करता है। आमीन। ఈ వాక్య భాగములో చూస్తే ये वचन में हम लोग देखेंगे तो ప్రతి ఒక్కరికి ప్రసూతి వేదన ఉంది. हर एक को प्रसव का पीड़ा होता है। అంటే గర్భాన్ని ధరించినటువంటి ఒక తల్లి ఒక బిడ్డను కనేటప్పుడు ఎంత వేదన పడుతుందో, ఎంత దుఃఖపడుతుందో, ఎంత నొప్పి పడుతుందో ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ అనుభవాన్ని కలిగి ఉన్నారు. एक माँ जब है ना गर्भ धारण करती है, जब जन्म देते वक्त जितना पीड़ा उठाती है, जितना दर्द को सहती है, हर एक व्यक्ति वैसा पीड़ा को उठाता है, वैसा दर्द को सहता है। ఆ వేదన దుఃఖం ఎప్పుడు మీకు వస్తుంది తెలుసా? वो वेदना वो दुख कब आता है मालूम है आपको? వాక్యాన్ని వినిచున్నప్పుడు. वचन सुनते वक्त ఏదైనా ఒక వ్యక్తి వ్యభిచారంలో ఉన్నాడు అనుకో, कोई भी एक व्यक्ति व्यभिचार में है समझो, ఒక వ్యక్తి త్రాగుల్లో ఉన్నాడు అనుకో, कोई भी एक पियक्कड़ में है समझो, ఒక వ్యక్తి ఎక్కడైనా దేవునికి ఇష్టం లేని పాపకార్యాలు చేస్తున్నాడు అనుకో, कोई भी एक व्यक्ति परमेश्वर को जो पसंद नहीं आता वैसे कामों को कर रहा है समझो। వాక్యము ద్వారా హెచ్చరిక పొందిన తర్వాత, वचन के द्वारा चेतावनी को पाने के बाद, ఆ వ్యక్తి యొక్క పాపం బట్టబయలైన తర్వాత, वो व्यक्ति में का जो पाप है बाहर प्रकट होने के बाद, వాక్యం నాతోనే మాట్లాడుచు ఉన్నది. वचन मुझसे ही बात कर रहा है, నాలో ఈ బలహీనతలు ఉంటున్నాయని मुझ में ये कमजोरियां है। తన మోకాళ్ళు నేల మీద వేసి वो घुटने टेक कर ఒక తల్లి బిడ్డను కనటానికి ఎంత ప్రసవేదన పడి ఏడుస్తూ కన్నీరు పెడుతుందో ఆ విధంగానే వారి పాప విషయమై పాప విషయమై వేదన పడతారు. एक माँ जन्म देते वक्त कितना पीड़ा उठाकर कितना दुख को दर्द को सहकर रोती है, उसी तरह से वो व्यक्ति पाप के विषय में वो आत्मिक जीवन में दिल में दर्द को दुख को सहते वक्त वो रोते रहता है, కన్నీరు కార్చగలుగుతారు, वो आंसू बहाता है, క్షమాపణ అడుగుతారు. वो क्षमा को मांगता है। అయితే అనేక మంది వ్యక్తులు వారి కన్నీరు వారి వేదన
చూచినప్పుడు అయ్యో వీరి పాపాలను బట్టి వీరు ఒప్పుకుంటూ ప్రార్థిస్తున్నారు కాబట్టి దాంట్లో నుంచి బయట పడుతారని చెప్పి అనుకుంటారు. तो बहुत सारे लोग जब ऐसा ये लोग पश्चाताप से आंसू बहाते हुए रोते हुए प्रार्थना करते हैं तो बहुत सारे लोग सोचते हैं कि अयो ये लोग है ना अभी ये पाप के जीवन से बाहर निकलेंगे करके ऐसा सोचते हैं. ఇది ప్రసూతి వేదన అంటారు. ये प्रसव का पीड़ा करके कहते हैं. క్రైస్తవ సమాజంలో ప్రతి వ్యక్తికి ఉంటుంది ఈ విధంగా. ये मसीह के समाज में हर व्यक्ति को रहता है. ఇంతవరకు మంచిగుంది కానీ अभी तक अच्छा है पर అయితే బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? बाइबल क्या कहता है मालूम है? పిల్ల పుట్టే సమయములో బయటికి రానటువంటి శిశువు వలె అతడు బుద్ధి లేని వాడై వృద్ధికి రాడు అంటున్నాడు. जब जन्म का समय आता है वो बाहर ना आते हुए वो है ना निर्बुद्धि व्यक्ति के समान निर्बुद्धि लड़के के समान वो बाहर नहीं आता और वृद्धि में नहीं आता है करके लिखा गया है. అంటే బిడ్డ పుట్టే సమయములో తప్పనిసరిగా బిడ్డ బయటికి రావాలి. जब जन्म होने का समय होता है पैदा होने का समय होता है वो लड़का शिशु बाहर आना ही चाहिए. అప్పుడు ఆ తల్లి ఆ వ్యక్తికి ఒక కొత్త జీవితం ఇస్తుంది. तब है ना वो माँ वो बालक को एक नया जीवन को देता है. అలాంటి వాడు బుద్ధి కలిగిన వాడు ఉంటాడు. वैसा व्यक्ति एक बुद्धिमान व्यक्ति होता है. అలాంటి వాడు వృద్ధికి వస్తాడు. वैसा व्यक्ति वृद्धि में आता है उन्नति में आता है. ఏ వ్యక్తి అయితే తన పాప విషయమై కన్నీరు కాస్తూ వేదన పడుతున్నాడో जो व्यक्ति अपने पापों के विषय में वो दुखी होकर आंसुओं को बहाता है ఆ వ్యక్తి కూడా ఆ పాపములో నుండి బయట పడగలిగితేనే సరి. वो व्यक्ति वो पाप से बाहर निकलेगा तो ही ठीक है. ఆ పాపముల నుంచి బయట పడకపోతే वो पाप से बाहर नहीं निकलेगा तो వారు బుద్ధి లేని వారు, वो बुद्धिहीन है. వారు వృద్ధికి రారు. वो वृद्धि में उन्नति में नहीं आएगा. అనేక మంది ఈ రోజున ఉత్తుత్త ప్రార్థనలు చేస్తున్నారు. आज के दिनों में बहुत सारे लोग खाली खाली प्रार्थना करते దేవాని हैं. వాక్యాన్ని విన్నాను, परमेश्वर तेरे वचन को मैंने सुना है, నా పాపం తెలిసి వచ్చింది, मेरे पापों को मैं जान लिया, నన్ను క్షమించు, मुझे क्षमा कर. కన్నీరు పెడుతున్నా, हाँ मैं रो रहा हूँ, వేదన చెందుచున్నా, मैं दुखी हो रहा हूँ, నేను ఇంకా వదిలేస్తా, मैं अभी छोड़ दूंगा. ఇటువంటి ఉత్తుత్త ప్రార్థనలు చేస్తారు. కానీ ऐसे ही खाली खाली प्रार्थना करते रहते ఆ हैं. పాప బంధకం నుంచి బయటికి రారు. वो पाप के बंधन से बाहर नहीं आते हैं. వీరు ఎవరు? ये कौन है? పిల్ల పుట్టే సమయంలో బయటికి రానటువంటి శిశువు లాంటి వారు వీరు. पैदा होने के समय में बाहर नहीं निकलने वाले वो शिशु के समान है. అందుకే వీరికి బుద్ధి లేదు, इसलिए बुद्धि नहीं है. వీరి జీవితంలో వృద్ధికి రాలేరు. ऐसा जीवन उन्नति नहीं पाएगा. ఏ పాపాన్ని వేదనతో నువ్వు ఒప్పుకుంటున్నావో, जो पाप जो आप दुखी से आप लोग मान रहे हो నువ్వు దాంట్లో నుంచి బయట పడితే उससे आप बाहर निकलोगे तो పిల్ల పుట్టే సమయములో బయటికి వచ్చిన శిశువులాగా కాగలుగుతావు. पैदा होने के समय में बाहर निकलने वाले वो शिशु के समान आप होगे. అప్పుడు నీకు బుద్ధి ఉన్నట్లు, तब आपको बुद्धि है करके उसका अर्थ है. అప్పుడు నీ జీవితం అనేది వృద్ధిలోనికి రాగలుగుతావు. तब आपका जीवन है ना उन्नति में आएगा, वृद्धि होगा. ఇప్పుడు నువ్వు ఆలోచించు, अभी आप सोचो నీవు ఏ బలహీనతల చేత పట్టబడ్డావో నీకు తెలుసు. आप कौन से कमजोरियों में पकड़े गए हो आपको पता है. ఈ రాత్రి నేను స్వపరీక్ష చేసుకో. आज का दिन अपने आप को आप परखो. ఏ బలహీనతల చేత ఇంకా నువ్వు పట్టబడి ఉన్నావు, कौन से कमजोरियों में अभी तक आप पकड़े गए हो. ఆ బలహీనతల విషయమై ఎన్ని సంవత్సరాల నుంచి దేవుని దగ్గర కన్నీరు పెట్టి వేదన పడుతూ ప్రార్థిస్తున్నావు. वो कौन से कमजोरी के विषय में कई सालों से आप परमेश्वर के सामने दुखी होकर प्रार्थना कर रहे हो. దాంట్లో నుంచి నువ్వు బయట పడ్డావా లేక దాంట్లోనే ఉన్నావా? उसमें से आप बाहर निकले हो या फिर वहीं पर हो. నువ్వు బయట పడకుండా నువ్వు దాంట్లోనే ఉంటే अगर आप बाहर नहीं निकलोगे वहां पर ही रहोगे तो నీ ప్రార్థన వేస్ట్, आपका प्रार्थना व्यर्थ हो నీ जाएगा, వేదన వేస్ట్, आपका वेदना व्यर्थ हो నీ जाएगा, కన్నీరు వేస్ట్, आपका आंसू व्यर्थ हो నువ్వు जाएगा, క్షమాపణ అడిగేది వేస్ట్. आप क्षमा मांग रहे हो वो व्यर्थ हो जाएगा. ఈ ప్రార్థన అంతా కూడా నటనతో కూడింది. ये प्रार्थना पूरा नाटक के समान हो जाएगा. ఇది వేషధారణతో కూడిన ప్రార్థన. ये भेष धारण से मिला हुआ प्रार्थना ఈ होगा. ప్రార్థన దేవుడు వినేవాడు కాదు. ऐसा प्रार्थना परमेश्वर नहीं सुनेगा. ఇది జీవితాంతము నువ్వు చేసిన, ये आप जीवन भर करोगे तो भी నీ బలహీనతలోంచి బయట పడనంత వరకు आप कमजोरियों से जब तक बाहर नहीं निकलोगे ప్రార్థన వ్యర్థమైందే. वो प्रार्थना व्यर्थ ही होगा. నీ కొత్త జీవితం రాదు. आपको नया जीवन नहीं आएगा. ఒక తల్లి ఒక బిడ్డను కంటే ఆ బిడ్డకు ఆ తల్లి కొత్త జీవితాన్ని ఇస్తుంది. एक माँ एक बेटे को जन्म देती है तो वो बेटे को एक माँ है ना नया जीवन देती है. నీ బంధకాల నుంచి బయట పడిన తర్వాత నీకు ఒక కొత్త జన్మ అనేది వస్తుంది. आपके बंधन से आप बाहर निकलोगे तो आपको नया जीवन मिलेगा. ఇప్పుడు నీవు ఆలోచించు, अभी आप सोचो హేబేలు యొక్క రక్తము క్రింద నీవు లేవు. हाबिल के लहू के नीचे आप नहीं हो. ఒకవేళ ఉండి ఉంటే अगर वो लहू के अधीन में रहते तो పాపానికి తగిన ప్రతీకారం శిక్ష పొందాలి.
पाप का बदला वो जो दंड है आपको मिलता था। ఏబేలు రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమైన యేసుక్రీస్తు రక్తము క్రింద నీవు ఉన్నావు. हाबिल से भी उत्तम बातों को कहने वाला वो छिड़काया गया, वो यीशु मसीह के लहू के अधीन में आप हो। ఆ రక్తానికి ఈ రోజు వరకు విరామము లేదు. वो लहू को अभी तक विश्रांति नहीं है, అంటే ఈ రోజు వరకు మొరపెడుతూనే ఉంది. अभी तक वो पुकार ही रहा है। ఏమని మొరపెడుతున్నది? क्या करके पुकार रहा है? నా కుమార్తె తప్పు చేస్తుంది, मेरी बेटी गलती कर रही है, నా కుమారుడు తప్పు చేస్తున్నాడు. मेरा बेटा गलती कर रहा है। ఎక్కడ కానీ వారి మీద ప్రతీకారము చేయవద్దు. कहीं पर भी उसके ऊपर बदला मत ले, వారిని క్షమించి. उन्हें क्षमा कर। ఈ రోజు మారకపోయినా రేపు మారుతారు. अभी नहीं बदलेगा तो कल बदलेगा, ఈ వారం కాకపోతే ఇంకొక వారం, ये हफ्ते में नहीं बदलेगा तो अगला ఈ हफ्ते నెల बदलेगा, కాకపోతే ఇంకొక నెల, ये महीना नहीं बदला तो अगला महीना ఈ बदलेगा, సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం. ये साल नहीं बदला तो अगला साल बदलेगा। ఆ విధముగా నీ పక్షమున క్రీస్తు యొక్క రక్తము విరామము లేకుండా నీ విషయమై మొరపెడుతున్నది. కాబట్టి ఈ రోజు వరకు కూడా నీవెన్ని పొరపాట్లు చేసినా దాని వలన ప్రమాదము రాకుండా నువ్వు కాపాడబడుతున్నావన్న విషయం మరిచిపోవద్దు. इस तरह से यीशु मसीह का लहू आपके विषय में पुकार रहा है, आपको क्षमा कर रहा है, इसलिए आप अभी तक जीवित हो, परमेश्वर के सम्मुख में हो। ఎన్ని పొరపాట్లు చేసినా चाहे कितना भी गलती करे, నాకేమీ జరగలేదని मुझको कुछ भी नहीं हुआ करके నువ్వు ఇంకా పొరపాట్లు చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు. आप ऐसे ही गलतियों को करते जाओगे। నేను చేసే పొరపాట్లు దేవునికి ఇష్టంగా ఉంది, मैं जो गलतियों को कर रहा हूँ परमेश्वर को पसंद है, అందుకే ఆ పొరపాట్ల వల్ల నాకేమి కానీ శిక్ష రాలేదు. इसलिए वो गलतियों की वजह से मुझको कुछ दंड नहीं आया। ఇలా ఉప్పొంగిపోతూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నా. ऐसा फूलते हुए तुम आगे बढ़ते जा रहे हो, అయితే నీ వెనుక క్రీస్తు యొక్క రక్తము మొరపెడుతున్నదన్న విషయం మర్చిపోతున్నావు. तो फिर आपके पीछे ना इसके लिए मसीह का लहू पुकार रहा है करके ये बात को आप भूल गए हो। బైబిల్ ఏం చెబుతుంది? बाइबल क्या कहता है? నిర్గమకాండం निर्गमन का किताब 21వ అధ్యాయం 21वां अध्याय 23వ వచనాన్ని చూస్తే 23वां वचन को हम लोग देखेंगे అక్కడ तो బైబిల్ చెబుతుంది, वहां पर बाइबल कहता है, ప్రాణానికి ప్రాణం, హాని కలిగిన ఎడల హాని కలిగితే నీవు ప్రాణమునకు ప్రాణము, ప్రాణానికి ప్రాణం, కంటికి కన్ను, కంటికి కన్ను, పంటికి పళ్ళు, పంటికి పళ్ళు, చేతికి చెయ్యి, చేతికి చెయ్యి, కాలికి కాలు, కాలుకు కాలు, వాతకు వాత, వాతకు వాత, గాయమునకు గాయము, గాయానికి గాయం, దెబ్బకు దెబ్బయు దెబ్బకు దెబ్బ నియమింపవలెను। నియమింపవలని. ఇది ప్రతీకారం. ये बदला है। परंतु यदि उसको कुछ हानि पहुंचाते तो प्राण के बदले प्राण का, और आग के बदले आग का, और दांत के बदले दांत का, और हाथ के बदले हाथ का, और पाँव के बदले पाँव का, और दाग के बदले दाग का, और घाव के बदले घाव का, और मार के बदले मार का दंड हो। आमीन। ఇది ప్రతీకారం. ये बदला है। పాత నిబంధన కాలములో पुराने नियम के समय में ఎవడైనా కాని कोई भी होने दो, ఒక చెయ్యి తీశాడా, एक हाथ निकाला, ప్రతీకారం వాని చెయ్యి తీసేయాలి. उसका बदले में उसका हाथ निकालना चाहिए। ఒక కన్ను తీశాడా, एक आंख निकाला तो ప్రతీకారం ఆ కన్ను తీసేయాలి. उसके बदले में उसका आंख निकालना चाहिए। ప్రాణం తీశాడా, प्राण निकाल दिया तो ప్రతీకారం ప్రాణం తీసేయాలి. उसके बदले में उसका प्राण निकाल देना ఇది चाहिए। పాత నిబంధన కాలములో ప్రతీకారము తీర్చుకునే క్రమం అది. ये पुराने नियम के समय में बदला लेने का नियम था। అది హేబేలు యొక్క రక్త ప్రతీకారం. ये हाबिल का लहू का बदला था। అయితే దేవాతి దేవుడు तो फिर परमेश्वर ఆ యొక్క హేబేలు యొక్క రక్తము క్రింద మనలను ఉండనివ్వకుండా హేబేలు రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమైన క్రీస్తు రక్తములోనికి మనం వచ్చేసాం. परमेश्वर हमें हाबिल का लहू के अधीन में नहीं रहना दिया, और ये हाबिल के लहू से भी उत्तम बातों को कहने वाला वो छिड़काया गया यीशु मसीह के लहू के अधीन में हम लोग को प्रभु ने लेकर आया। నీవే వ్యక్తివైనా సరే, आप चाहे कोई भी होने दो, నీవు స్త్రీవైనా, आप स्त्री हो, నీవు పురుషుడవైనా, आप पुरुष हो, నీ వెనకటి రోజుల నుండి आपके जो बीते हुए दिनों में ఈ రోజు వరకు तब से लेकर अभी तक ఒక్కసారి నీవు एक बार आप నీ వెనుకటి జీవితాన్ని తిరిగి చూడు. आपका पिछला जीवन को आप एक बार है ना घूम कर देखो, मुड़ कर देखो। ఒక పురుషుడుగా ఒక స్త్రీ చేతిలో పడిపోలేదా? एक पुरुष ఒక పురుషుడుగా ఒక స్త్రీ చేతిలో పడిపోలేదా? एक पुरुष एक स्त्री के हाथ में नहीं गिरा क्या? ఒక స్త్రీగా ఒక పురుషుని చేతిలో పడిపోలేదా? स्त्री एक पुरुष के हाथ में नहीं गिरा क्या? మన మనస్సాక్షిని చంపుకుని దేవునికి ఇష్టము లేని చెడు కార్యాలు మనము చెయ్యలేదా? हमारा मन गवाही को मार कर जो परमेश्वर को पसंद नहीं है वैसे कामों को हम लोग नहीं किए क्या?
మనం మనకు సిగ్గు కలిగేటువంటి అవమానాన్ని కలిగించేటువంటి పొరపాట్లు మనము చెయ్యలేదా? हमको जो शर्म आता है, जो लज्जत होना पड़ता है, वैसे कामों को हम लोग ने नहीं किया क्या? ఒకసారి వాటిని జ్ఞాపకం తెచ్చుకో. एक बार उसे याद करो। అవి జ్ఞాపకము తెచ్చుకుంటే वो अगर याद करेंगे तो నీ మీద నీకే అసహ్యం అనిపిస్తుంది. आपके ऊपर आपको ही घृणा आएगा। నేను అటువంటి జీవితం జీవిస్తేనా, मैं वैसा जीवन को जिया क्या? అటువంటి పనికిరాని జీవితం జీవిస్తేనా, वैसा जो काम का नहीं है, वैसा बेकार जीवन को जिया क्या? నీ మీద నీకు అసహ్యం పుడుతుంది. आपके ऊपर आपको ही घृणा आएगा। నీ మీద నీకు అసహ్యం పుట్టిన ఆ జీవితములో నుండి దేవుడు తప్పించి ఆయన ఈ రోజున హేబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తమైన క్రీస్తులోనికి నీవు రాగలిగావంటే నువ్వు క్షమింపబడిన దానివి, క్షమింపబడిన వాడివి కాబట్టే ఈ రోజు నీకు ఒక మంచి జీవితాన్ని దేవుడు ఇచ్చాడు. वैसा घृणित जीवन से परमेश्वर आपको छुड़ाकर, हाबिल के लहू से प्रभु आपको छुड़ाकर, हाबिल से भी उत्तम बातों को कहने वाले वो छिड़काया गया मसीह यीशु के लहू के आधीन में आपको लेकर आए। इसलिए अभी तक आप क्षमा को पाकर अच्छा जीवन को जी रहे हो। దేవుని క్షమాపణ ఉంది అని परमेश्वर का क्षमा है करके పొరపాట్లు చేసుకుంటూ ప్రయాణం చేయొద్దు. ऐसे ही गलतियों को करते हुए आगे बढ़ते मत जाओ। అలా నువ్వు చేస్తూ వెళితే ऐसा आप लोग करते जाओगे तो ప్రమాదము పొంచి ఉంది. दुर्घटना सामने आपके लिए इंतजार कर रहा है। అది నిన్ను పట్టుకుంటే తప్పించుకోలేవు. अगर वो आपको पकड़ लेगा तो आप उससे बच नहीं सकते हो। నీవు మారటానికి आप बदलने के लिए కావలసినంత సమయాన్ని ఇచ్చేశాడు. जितना समय चाहिए वो समय आपको दे दिया है। ఇంకా సమయం అయిపోతూ ఉంది. अभी समय खत्म हो रहा है। నీ విషయంలో ఆయనకున్న దీర్ఘశాంతం కూడా పోతూ ఉంది. आपके विषय में परमेश्वर का धीरज भी खत्म हो रहा ఇక है। దేవుడు నీ విషయంలో తీర్పు తీర్చే కాలం ఆసన్నమయ్యాది. अभी परमेश्वर का न्याय आपके जीवन में होने का समय नजदीक आया है। మార్పు చెందితిమో సరి, अगर बदल गए तो ठीक है, మార్పు చెందకపోతే अगर नहीं बदलेंगे तो కఠినమైన దేవుని తీర్పు మనకుంటుంది. कठिन परमेश्वर का न्याय हमारे लिए होगा। ఆ తీర్పు అనేది జరిగితే अगर वैसा न्याय होगा तो నీవు తట్టుకోలేవు. आप सहन नहीं कर అస్సలకు पाओगे, నీ వలన కాదు. आपसे नहीं होगा। అటువంటి భయకంపితమైన దుర్భర పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కోకుండా ఉండునట్లు वैसा भयंकर परिस्थिति आपके जीवन में आप नहीं पाते हुए, సమయం ఉన్నప్పుడు जब समय है, దేవుడు మాట్లాడేటప్పుడు जब परमेश्वर बात करता है, అంతరంగ పరివర్తన చెంది अंतर भीतरी रूप से परिवर्तन होकर క్షమించేటువంటి దేవుని దృష్టిలో क्षमा करने वाले परमेश्वर के दृष्टि में ఒక మంచి కుమార్తెగా మంచి కుమారుడుగా నీవు జీవించడానికి ప్రయత్నించు. एक अच्छा पुत्र और अच्छा पुत्री के तरह आप जीवन को जियो। దేవుని యొక్క ప్రేమ నీ పట్ల ఎంత గొప్పది. परमेश्वर का प्रेम आपके ओर कितना महान है। ఆయన ప్రేమ నీ పట్ల పిచ్చి ప్రేమ. आपका उनका प्रेम आपके और है ना एक पागलपन की तरह है। నీ భర్త దగ్గర, నీ భార్య దగ్గర, నీ పిల్లల దగ్గర, నీ తల్లిదండ్రుల దగ్గర, లోకములో ఎవ్వరి దగ్గర దొరకని ప్రేమ ఒక్క యేసుక్రీస్తు దగ్గరే దొరుకుతుంది. आपके पति के पास, आपके पत्नी के पास, आपके बच्चों के पास, आपके माँ बाप के पास जो प्रेम नहीं मिलता है, वैसा प्रेम यीशु मसीह के द्वारा मिलता है। आमीन। ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, प्रभु में प्रिय लोगों, నీ మీద దేవునికి ఎంత పిచ్చి ప్రేమ తెలుసా? आपके और परमेश्वर को कितना प्रेम है मालूम है? బైబిల్లో ఒక మాట చూడు. बाइबल में एक वचन को देखो। మన ఎడల ఆయనకున్న పిచ్చి ప్రేమ ఎటాంటిదో తెలుస్తుంది. आप अपने और परमेश्वर को वो पागलपन के जैसा प्रेम देखो एक बार। యోహాను సువార్త यूहन्ना का सुसमाचार 19వ అధ్యాయం 19वां अध्याय 35, 36 చదువుకుందాం. 35वां वचन और 36वां वचन को हम लोग पढ़ेंगे। యోహాను సువార్త 19, 35, 36. यूहन्ना सुसमाचार 19वां अध्याय 35 और 36वां वचन। ఇది చూచిన వాడు వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. సాక్ష్యం ఇస్తున్నాడు. అతని సాక్ష్యము సత్యమే. అతని సాక్ష్యము సత్యమే. నమ్మునట్లు మీరు నమ్మునట్లు అతడు సత్యము చెప్పుచున్నాడని చెప్పుచున్నాడని ఆయన ఎరుగును. ఎరుగును. అతని ఆ, ఎముకలలో ఒకటైనను ఆ. విడువబడదు అను లేఖనము నెరవేరినట్లు ఇవి జరిగాను. చూడండి, చాలు చదువుదాం. जिसने यह देखा उसने गवाही दी है और उसकी गवाही सच्ची है और वह जानता है कि वह सच कहता है कि तुम भी विश्वास करो। ये बातें इसलिए हुई कि पवित्र शास्त्र में जो कहा गया वह पूरा हो, उसकी कोई हड्डी तोड़ी ना जाएगी। आमीन। ఇప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి. अभी आप अच्छी तरह से समझना चाहिए। మీకు నెమ్మదిగా చెబుతా. आपको धीरे से कहता हूं मैं।
రోమా సైనికుడు रोमन सैनिक ఒక ఈటె తీసుకుని एक बाला को लेकर యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రక్కన పొడిచాడు. यीशु मसीह के बाजू में उसे बेधा। ఈటె చేత పొడుగుచిన తర్వాత बाला से जब बेधा था पंजर के पास, ఆయన ఎముకలలో ఒకటి కూడా విరువబడలేదు. उनके हड्डियों में से एक भी हड्डी नहीं टूटा। పొడిచినప్పుడు ఎముక ఎందుకు విరువబడలేదు? जब बेधा गया था तब है ना उनका हड्डी क्यों नहीं टूटा? ఎముకను విరిచేటువంటి ఈటె లోపలికి వెళ్ళింది. जब हड्डियों को तोड़ने वाला बाला अंदर तक गया, ఆ ఈటె చేత ఎముక విరిగిపోవాలి. वो बाला से वो हड्डी टूटना चाहिए था। అయితే యేసుక్రీస్తు యొక్క శరీరములో ఉన్నటువంటి ఎముకను విరవనివ్వకుండా ఆయన ఏం చేశాడు అంటే దాన్ని భద్రపరిచి తన్ను తానుగా పొడిపించుకున్నాడు. हम लोग देखेंगे तो यीशु मसीह के शरीर में जो हड्डी है वो टूटने ना देने जैसा वो अपने आप की रखवाली किया करके हम लोग देखते हैं। ఆయన పొడిపించుకుని తనలో ఉన్న ఎముకను ఎందుకు విరవనివ్వలేదు? वो अपने आप को भेद करवा के लिया पर अपना हड्डी को क्यों नहीं तुड़वाया? అసలుకు దాని అర్థం ఏమిటి అంటే उसका अर्थ क्या है बोलो तो? ఆ ఈట ఏది? वो बाला क्या है? ఆ ప్రభువులో ఉన్నటువంటి ఎముక ఏది? वो प्रभु में जो हड्डी है वो क्या है? ఆ యొక్క ఈటె రోమా సైనికుని యొక్క ఈటె కాదు. वो जो बाला है वो रोमी सैनिक का बाला नहीं है। ఆత్మీయంగా మనం అర్థం చేసుకుంటే आत्मिक रीति से हम लोग समझेंगे तो మానవుల యొక్క పాపమే ఒక ఈటెగా తయారయ్యాది. मनुष्य का पाप ही एक बाला बन गया है। ఎప్పుడైతే మానవ పాపం ఈటెగా తయారై క్రీస్తు ప్రభువుని పొడవడమే కాకుండా ఆయనలో ఉన్నటువంటి ఎముకను పొడిచి ఆ ఎముకను విరచటానికి ప్రయత్నించింది. అది ये मनुष्य का पाप है ना बाला जैसा बनकर मसीह के देह में जाकर मसीह के देह में बाला जैसा बनकर अंदर तक भेदा गया और मसीह का देह में का वो हड्डी को भी तोड़ने का कोशिश किया। ఆయన పొడిపించుకుని తనలో ఉన్న ఎముకను మాత్రం విరవనివ్వకుండా చేశాడు. वो अपने आप को भेद करवा के लिया पर है ना अपना हड्डी को तोड़ने नहीं दिया। ఆ ఎముక ఏది అంటే वो हड्डी क्या है करके ఆదికాండం 2వ అధ్యాయం 22లో చూడు. ఆ ఎముక ఏదో उत्पत्ति का किताब 2 अध्याय 22वें वचन में देखो वो हड्डी क्या है। ఆదికాండం 2:22 చదువుదాం. उत्पत्ति का किताब 2 अध्याय 22वें वचन। తరువాత దేవుడైన యెహోవా ఆదాము నుండి తీసిన ప్రక్కటెముకను స్త్రీనిగా నిర్మించి తీసుకొని వచ్చాను. చూడండి, ఇక్కడ వాక్య భాగములో చూస్తే इधर वचन में हम लोग देखेंगे तो మట్టితో దేవుడు మనిషిని చేశాడు. मनुष्य को परमेश्वर ने मिट्टी से बनाया, వానికి ప్రాణం పోశాడు. उनको उनके अंदर प्राण दिया। వాడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనుకున్నాడు. वो अकेला रहना अच्छा नहीं है करके सोचा। వానికి జత చేయాలని उनको जोड़ी चाहिए करके వానికి గాఢ నిద్ర ఇచ్చాడు. उनको गहरा नींद दिया, ప్రక్కన గాయం చేశాడు. उनके बाजू में घायल किया। ఆ వ్యక్తిలో నుండి ఎముక తీశాడు. वो व्यक्ति से हड्डी को निकाला, ఆ ఎముక ద్వారా స్త్రీని చేశాడు. वो हड्डी से स्त्री को बनाया। ఇప్పుడు మీకు అర్థమయ్యాది अभी आपको समझ में आया ఆ ఎముక ఎవరు? वो हड्डी कौन है? స్త్రీ. स्त्री। మనమంతా ఎవరి సంతానము? हम लोग सब किसके संतान है? స్త్రీ సంతానం. स्त्री के संतान है। పురుష సంతానమా స్త్రీ సంతానమా? पुरुष के संतान है या स्त्री के संतान है? ఎవరి సంతానమనా? किसका संतान है हम लोग? ఏ మోషే? యేసుక్రీస్తు ఒక్కడే స్త్రీ సంతానం. यीशु मसीह अकेला ही स्त्री का संतान है। మనమంతా పురుష సంతానం. हम सब लोग पुरुष का संतान है। ఇక్కడ రెండు విషయాలు అర్థం చేసుకోవాలి. यहाँ पर दो बातों को समझो। స్త్రీ పురుషుల యొక్క కలయికను బట్టి పుట్టేది సంతానం. स्त्री पुरुष का मिलन के द्वारा जो जन्म होता है उसको वो संतान है। మనమందరము కూడా స్త్రీ పురుషుల సంపర్కముతో పుట్టిన వారం కాబట్టి మనం పురుష సంతానం. हम सब लोग है ना स्त्री पुरुष के मिलन के द्वारा पैदा हुए करके हम लोग पुरुष के संतान है। అయితే మరియా తనకు కాబోయేటువంటి భర్త అయినటువంటి యోసేపు యొక్క ప్రమేయము తీసుకుని యేసుక్రీస్తుని గర్భాన్ని ధరించి కనలేదు.
तो फिर मरियम जो है, जो कन्या मरियम थी, वो है ना होने वाला पति जो यूसुफ था, उनसे कुछ भी ना मिलते हुए पवित्र आत्मा के द्वारा गर्भवती हुई करके हम लोग देखते हैं। మరియా యోసేపు యొక్క ప్రమేయము తీసుకొని క్రీస్తుని గర్భము ధరించి కనిందా? मरिया यूसुफ का प्रेम लेकर मसीह को जन्म दी क्या? కుర్చీలో కూర్చొని వెళ్ళి చెప్పండి. कुर्सी में बैठे वाले लोग कहो। మనమందరము కూడా స్త్రీ పురుషుల సంపర్కముతో పుట్టిన వారం కాబట్టి మనం పురుష సంతానం. हम सब लोग स्त्री और पुरुष के मिलन के द्वारा हम लोग पैदा हुए, इसलिए हम लोग पुरुष के संतान हैं। అయితే యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా జన్మించిన వాడు. तो फिर यीशु मसीह उस तरह से पैदा नहीं हुआ। అర్థమైందా? యేసు ప్రభు ఎలా ఎక్కడ కానీ యోసేపు యొక్క ప్రమేయం మరియా తీసుకుని యేసుక్రీస్తుని గర్భము ధరించి కనలేదు. मरिया कहीं पर भी यूसुफ का प्रेम लेकर यीशु मसीह को कहीं पर भी जन्म नहीं दिया। అందుకే క్రీస్తు ప్రభు పురుష సంతానము కాదు. इसलिए यीशु मसीह पुरुष का संतान नहीं है। ఆయన ఏ సంతానం అంటే वो స్త్రీ किसका సంతానం. संतान है बोलो तो स्त्री का संतान। మీకు అర్థం అవటానికి చెబుతా. आपको समझ में आने जैसा कहता हूं। మత్తయి సువార్త 1:16 మీరు చూడండి. मत्ती सुसमाचार पहला अध्याय 16वें वचन में हम लोग देखेंगे तो 1:16 पहला अध्याय 16वां वचन। యాకోబు ఆ మరియా భర్త అయిన యేసుపును కనెను. ఆ ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. మరియాకు పుట్టాడా మరియ యందు పుట్టాడా? मरियम से जन्म हुआ या मरियम में जन्म हुआ? మరియాకు పుట్టాడా మరియ యందు పుట్టాడా? మోషే मरियम में जन्म हुआ या मरियम से जन्म हुआ? బైబిల్ ఏముంది? बाइबल में क्या है? मरियम से। మరియాకు పుట్టాడా మరియ యందు పుట్టాడా? मरियम को पैदा हुआ या मरियम में पैदा हुआ? మీకు అర్థం కాలే? ఇంకో వాక్యం చదువు. గలతీ आपको समझ 4:4 में आने जैसा और एक वचन को पढ़ो। गलती 4:4 चौथा अध्याय 4वां वचन। అయితే కాలం పరిపూర్ణమైనప్పుడు అయినప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆ ఆయన స్త్రీ యందు పుట్టి ఎవరి యందు పుట్టాడు? స్త్రీకి పుట్టాడా స్త్రీ యందు పుట్టాడా? वो పుట్టాడు. स्त्री స్త్రీ स्त्री యందు. को पैदा हुआ या स्त्री में पैदा हुआ? స్త్రీ యందు. అక్కడ ఆమె యందు అంటే మరియ యందు పుట్టాడా మరియాకు పుట్టాడా? वहां पर मरियम में करके लिखा गया है। मरियम में या मरियम को? మరియాకు పుట్టాడు అంటే స్త్రీకి పుట్టాడు అంటే మరియా తప్పనిసరిగా యోసేపు ప్రమేయము తీసుకుని క్రీస్తుని గర్భము ధరించి కని ఉంటే మరియాకు పుట్టెను స్త్రీకి పుట్టెను అని చెప్పాలి. अगर यूसुफ के प्रेम से अगर वो जन्म देती तो वहां पर लिखा जाना चाहिए था कि मरियम को जन्म हुआ करके वहां पर लिखा जाना चाहिए था। అయితే అక్కడ ఆ విధంగా లేదు. वहां पर उस तरह से नहीं है। మరియ యందు పుట్టాడు, वो मरियम में जन्म हुआ करके लिखा స్త్రీ गया। యందు పుట్టాడు. वो स्त्री में जन्म लिया करके लिखा गया। బైబిల్ ఆ విధంగా చెబుతుంది. बाइबल उस तरह से कहता है। అందుకే हिंदी लोग చెప్పు. वो स्त्री से जो जन्म लेते हैं वो उस तरह से कहते हैं कि अगर यूसुफ के साथ मिलन होता तो स्त्री से जन्म हुआ करके कहा जाता था, पर है ना वो स्त्री में जन्म लिया है तो इससे अपने को पता चलता है कि यूसुफ के साथ उनका प्रेम मिलन नहीं हुआ करके इससे अपने को पता चलता है। वहां पर అర్థమైందా? समझ में आया आपको? అర్థం కానోళ్ళు చేయొద్దండి. अगर कुछ भी समझ में नहीं आया तो प्लीज हाथ उठाओ। अगर अभी भी किसी को कुछ समझ में नहीं आया तो प्लीज हाथ उठाओ। పోనీ అర్థమైందని వాళ్ళు చేయొద్దండి. जिन जिनको समझ में आया हाथ उठाओ। సరే, ठीक है। ఇప్పుడు ఇక్కడ మనం గమనించాలి. यहाँ पर हम लोग ध्यान देंगे तो మరియ యందు ఎలా పుట్టాడు? मरियम में कैसा जन्म लिया? స్త్రీ యందు ఎలా పుట్టాడు? स्त्री में कैसा जन्म लिया? హెబ్రీ 10వ అధ్యాయం इब्रानियों का पत्री 10वां अध्याय 5వ వచనాన్ని చూడండి. 5वां वचन को हम लोग देखेंगे। ఆమె యందు ఎలా పుట్టాడు? उनमें कैसा जन्म लिया? హెబ్రీ 10:5. इब्रानियों का पत्री 10वां अध्याय 5वां वचन। ఆయన ఈ లోక
పరలోకమందు ప్రవేశించినప్పుడు ఉమ్, ఇలాగూ చెప్పుచున్నాడు, ఆ, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని ఆ. నాకు ఒక శరీరం అమర్చితివి చాలు. నాకు ఒక శరీరమును అమర్చితివి. मेरे लिए एक देह तैयार की। అంటే మరియా యొక్క గర్భములో తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని ఆయనే అమర్చాడు. तो हम लोग देखेंगे तो पिता परमेश्वर मरियम के गर्भ में यीशु मसीह का देह को तैयार किया, निर्माण किया करके हम लोग देखते हैं। ఇది మనం అర్థం చేసుకోవాలి. ये हम लोग समझना चाहिए। దేవుని ద్వారానే కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శరీరాన్ని మరియా గర్భములో దేవుడు అమర్చాడు. కాబట్టి ఆ తర్వాత మరియ యందు యేసుక్రీస్తు ఆ విధంగా పుట్టగలిగాడు. కాబట్టి యేసు స్త్రీ సంతానము, మనమైతే స్త్రీ పురుషుల ప్రమేయాన్ని పుడితిమి కాబట్టి మనము పురుష సంతానం. परमेश्वर के द्वारा मरियम के गर्भ में परमेश्वर ही यीशु मसीह का देह, अपना पुत्र का देह का निर्माण किया और मरियम के द्वारा जन्म लिया, इसलिए मरियम में जन्म हुआ करके लिखा गया। इसलिए यीशु मसीह स्त्री का संतान है। हम लोग स्त्री और पुरुष के मिलन से हम लोग पैदा हुए हैं, इसलिए हम लोग पुरुष का संतान है। ఇది సబ్జెక్టు. ये सब्जेक्ट है। అయితే ఇక్కడ మనం చూస్తే यहाँ पर हम लोग देखेंगे तो యేసుక్రీస్తుకు మన మీద ఉన్న పిచ్చి ప్రేమ ఏమిటి అంటే, यीशु मसीह को हमारे ऊपर वो पागल जैसा प्रेम क्या है बोलो तो, రోమా సైనికుని చేతిలో ఉన్న ఈటెను అది ఆ విధమైన ఈటెగా మనం అనుకోకూడదు. रोमी सैनिक के हाथ में जो बाला था वो उस तरह से जो बाला जैसा है वैसा नहीं समझना चाहिए। మానవులందరి యొక్క పాపము ఒక ఈటెగా తయారయ్యి యేసుక్రీస్తు ప్రభువుని పొడవడము జరిగింది. मनुष्य का पाप पूरा बाला के तरह बदलकर यीशु मसीह का देह में भेदा गया करके हम लोग देखते हैं। క్రీస్తు పొడిపించుకున్నాడు కానీ यीशु मसीह अपने आप को भेद करवा के लिया ఆ पर ఎముకను ఈటె ద్వారా విరవనివ్వలేదు. वो हड्डी को वो बाला के द्वारा तोड़ने नहीं दिया। యేసు ఎముకను కాపాడి ఆయన ఎందుకు ఈటె ద్వారా పొడిపించుకున్నాడు? यीशु मसीह अपना हड्डी को वो संभाल कर क्यों बाला के द्वारा अपने आप को भेद करवा के लिया? ఆ ఎముక ఏది అంటే वो हड्डी क्या है करके हम लोग देखेंगे तो ఆదాములో నుండి తీయబడిన ప్రక్కటెముక. आदम के पसली से निकाला गया हड्डी, ఇక ఆ యొక్క ఎముకే స్త్రీ. वो हड्डी ही स्त्री है। ఆ యొక్క స్త్రీ అని చెప్పబడుచున్నటువంటి ఆమె ప్రకృతి సంబంధంగా మనం అర్థం చేసుకోవాలి. वो जो स्त्री है वो प्रकृति रीति से हम लोग समझना चाहिए। ఆమె ఎముక. वो एक हड्डी है। ప్రకృతి సంబంధముగా పుట్టిన వారందరూ కూడా స్త్రీ సంతానముని చెప్పొచ్చు. ఇది ప్రకృతి సంబంధమైంది. प्रकृति संबंध से पैदा हुआ हर एक व्यक्ति वो स्त्री संतान है करके हम लोग క్రీస్తుకు సంబంధించినది, అది సబ్జెక్టు వేరు. वो मसीह का सब्जेक्ट अलग है। ఇప్పుడు ఈ ఎముక స్త్రీ అయినప్పుడు ప్రకృతి సంబంధముగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ సంతానమే. ये हड्डी जो स्त्री है, प्रकृति संबंधित जो भी पैदा होता है वो स्त्री संतानी है। అంటే ఎముకను విరవనివ్వలేదు అంటే ఆ స్త్రీ సంతానమైనటువంటి మానవులను ఎక్కడ కాని విరవనివ్వకుండా, ఎక్కడ కాని వారి పాప ఫలితముగా చంపనివ్వకుండా, శిక్ష ఇవ్వకుండా, శాపము రానివ్వకుండా ప్రతిదీ క్రీస్తు ప్రభుల వారే పొంది ఎముక అనేటువంటి సంతతి అనేటువంటి మనలను కాపాడాడు. वो हड्डी जो है स्त्री का संतान है करके वो हड्डी को तोड़ने नहीं दिया। यानी वो हड्डी जो हम लोग मसीह के लोग हैं, कलीसिया है, वो लोगों को कहीं पर भी दंड ना आते हुए, श्राप ना आते हुए वो लोगों को संभाला करके हम लोग देखते हैं। అర్థమైందా మీకు? ఎముకంటే समझ में आया? हड्डी बोलो तो ఎముకను ఎముకగా మనం అర్థం చేసుకోకూడదు. हड्डी को हड्डी के तरह हम लोग नहीं समझना चाहिए। ఎముక ఎవరు? हड्डी कौन है? స్త్రీ. स्त्री। ప్రకృతి సంబంధముగా దానికి పుట్టిన వారందరూ కూడా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ ఎముకని పిలువబడేటువంటి సంతానమైన మనమే. वो हड्डी जो प्रकृति संबंधित से पैदा होने वाला हर संतान वो हड्डी का संतान ही है। हम सब लोग हड्डी के द्वारा ही, वो संतान के द्वारा ही आए हैं। మనము చేసిన పాపమే ఒక ఈటిగా తయారై మనల్ని పొడవలసింది. हम लोगों ने किया हुआ पाप वो बाला बनकर हम लोगों को भेदना चाहिए था। ఎముకనేటువంటి స్త్రీ సంతతి అయిన మనల్ని పొడవనివ్వకుండా ఆయన పొడిపించుకుని ఆయన మనల్ని కాపాడాడు.
हड्डी जो स्त्री का संतान है उनको वो हड्डी तोड़ने नहीं दिया, वहां पर भेदने नहीं दिया, पर अपना देह हमें बाला के द्वारा भेद करके लिया करके हम लोग देखते हैं। అలా కాపాడాడంటే మన మీద పిచ్చి ప్రేమ ఉందా లేదా? वैसा हमें संभाला बोलो तो हमारे ऊपर पागल के जैसा प्यार है कि नहीं? మన పాపమే ఒక ఈటిగా తరి మళ్ళీ పడవలసింది. हमारा पाप भी एक बालक की तरह बनकर हमको बेचना चाहिए था। మన పాపాన్ని ఆయన భరించి ఆ పాపం ద్వారా తయారైన ఈటను ఆయన పొడిపించుకుని స్త్రీ సంతతి అనేటువంటి మనలను కాపాడాడు. वो पाप है ना वो अपने ऊपर लिया और बालक को अपने देह में भेद करवा के लिया और हड्डी को संभाला, यानी स्त्री संतान को हमको संभाला। ఇది దేవుడు మన పట్ల చేసిన గొప్ప త్యాగం. ये परमेश्वर हमारे और किया हुआ बड़ा त्याग है। జీవితంలో నీవు जीवन में आप వాక్యములో దాగి ఉన్న లోతైన విషయాలు నీకు అవగాహనకు వచ్చినప్పుడు నిజంగా నా పట్ల దేవుడు ఎంత త్యాగం చేశాడు అని నువ్వు నిజంగా బాధపడి ఆయన కృతజ్ఞత కలిగి జీవిస్తావు. परमेश्वर के वचनों में गहराई बातों को जब आप समझ लोगे तब है ना आप लोग है ना, अरे परमेश्वर ने मेरे लिए इतना त्याग किया करके जानकर आप है ना दुखी होकर और कृतज्ञता से आप लोग जियोगे। అయితే तो फिर దేవుని యొక్క క్షమాపణ परमेश्वर का क्षमा ఈ రోజు వరకు మనకుంది. अभी तक हमारे लिए है। అది జీవితంలో మనం మర్చిపోకూడదు. वो जीवन में हम लोग कभी भी भूलना नहीं चाहिए। దేవుని క్షమాపణ లేకపోతే अगर परमेश्वर का क्षमा आपको नहीं रहेगा तो నువ్వు చేసే పొరపాట్లను బట్టి ఈ రోజున భూమి మీద కూడా నువ్వు జీవించే వ్యక్తి आप కాదు. करने वाले गलतियों के वजह से अभी तक आप लोग जीवित नहीं रह पाते थे। అందుకే హేబేలు యొక్క రక్తము క్రింద మనము లేము. इसलिए हम लोग हाबिल के लहू के अधीन में नहीं है। हम लोग అది ప్రతీకారాన్ని కోరుకుంటుంది. वो बदला चाहता है। దానికంటే శ్రేష్టమైన రక్తమైన క్రీస్తులోనికి మనం వచ్చేసాం. उससे भी उत्तम लहू जो है वो लहू के अधीन में हम लोग आए हैं। ఆ రక్తం మొరపెడుతూనే ఉంది. वो लहू पुकारते ही रहा है। అయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే तो फिर बाइबल क्या कह रहा है? అపొస్తల కార్యం 20:28లో प्रेरितों का काम 20वां अध्याय 28वां वचन में దేవుడు తన స్వరక్తం ఇచ్చి परमेश्वर अपना खुद का लहू को देकर సంపాదించిన సంఘముని ఉంది. कमाया हुआ कलीसिया करके वहां पर लिखा गया है। ఇప్పుడు భూమి మీద ఒక సంఘము స్థాపించబడి ఉన్నది అంటే अभी पृथ्वी पर एक संगठन एक कलीसिया का स्थापन हुआ है बोला तो అది క్రీస్తు యొక్క రక్తము ద్వారానే స్థాపించబడ్డది. वो मसीह का लहू के द्वारा ही स्थापन हुआ है। ఎలా స్థాపించబడ్డది? वो किस तरह से स्थापन हुआ है? క్రీస్తు ప్రోక్షించిన రక్తం మనిషికి ఎంతవరకు పనిచేస్తుంది? मसीह का जो छिड़काया गया लहू मनुष्य के जीवन में कितना तक काम करता है? మనిషి యొక్క శరీరానికి ఆత్మకు అంటుకున్నటువంటి కల్మషం ఉంది కదా, मनुष्य के शरीर को आत्मा को जो लगाया हुआ वो जो अपवित्रता है ना, దాన్ని కడిగి వేయటానికి క్రీస్తు రక్తం ఒక్కటే పనికొస్తుంది. वो गंदगी को पूरी तरह से धो देने के लिए केवल यीशु मसीह का लहू ही काम करता है। క్రీస్తు రక్తము చేత ఎవరైతే కడుగుబడతారో मसीह का लहू से जो कोई भी धुला जाता है వారందరూ పరిశుద్ధులే. वो सब लोग पवित्र लोग हैं। ఆ పరిశుద్ధులందరూ ఒక స్థలములో చేరితే वो पवित्र लोग सब लोग एक जगह में इकट्ठा होंगे तो వారందరూ క్రీస్తు రక్తము చేత సంపాదించబడిన సంఘముని పిలువబడతారు. वो सब लोग मसीह के लहू के द्वारा कमाया गया कलीसिया करके उसका अर्थ है। ఇది వాస్తవమైన విషయం. ये वास्तव की बात है। పరలోకములో రక్తము లేదు, स्वर्ग में लहू नहीं है, అక్కడందరూ పరిశుద్ధులే. वो वहां पर सब लोग पवित्र है। భూమి మీద రక్తం ఉంది, पृथ्वी पे लहू है అయితే పరిశుద్ధులు లేరు. तो फिर पवित्र लोग नहीं है। రక్తం పాపాన్ని కడిగి మనిషిని శుద్ధిని చేస్తుంది. लहू पाप को धोकर मनुष्य को पवित्र करता है। ఆ రక్తం భూమి మీద ఉంది, वो लहू पृथ्वी पर है। అందరూ పాపులుగానే ఉన్నారు. बहुत सारे सब लोग पापी के तरह ही है। అయితే పరలోకంలో రక్తము లేదు, तो फिर स्वर्ग में लहू नहीं है। పరలోకమంతా పరిశుద్ధులే ఉన్నారు. स्वर्ग में पूरा सब पवित्र लोग ही है। ఎవరున్నారు పరిశుద్ధులు? कौन है पवित्र? పరలోకమంతా నిండుకుని ఉన్నది దేవదూతలే. स्वर्ग पूरा भर गया है स्वर्गदूतों से। రక్తము లేకుండా అక్కడ శుద్ధులుగా ఉన్నారు, लहू लेकर बिना लहू का ही वहां पर पवित्र लोग है। ఇక్కడ రక్తం ఉండి కూడా మనుషులు పరిశుద్ధులుగా లేకపోతున్నారు. यहाँ पर लहू रहकर भी लोग है ना पवित्रता से नहीं रहते। ఎందుకు అంటే ఆ క్రీస్తు యొక్క రక్తాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేదు. क्यों बोलो तो मसीह का लहू को वो लोग है ना उपयोग करके नहीं लिए है। ఆ రక్తము ఒక వ్యక్తి ఎప్పుడైతే ఖర్చు చేసుకోగలుగుతాడో ఆ రక్తము వారిని పవిత్రుని చేస్తుంది. जो वो लहू को जो कोई भी अपने जीवन में उपयोग करके लेता है वो लहू उनके जीवन में काम करता है। పట్టబడ్డాడు, वो पकड़ा गया, కొట్టబడ్డాడు, वो मारा गया, దూషింపబడ్డాడు, वो अपहास करवा के गया, చంపబడ్డాడు, वो मारा गया, సంఘాన్ని సంపాదించాడు. वो कलीसिया को कमाया। ఎటువంటి సంఘాన్ని సంపాదించాడు? वो कैसा कलीसिया को कमाया? బైబిల్ చూడండి, बाइबल में देखो
బైబిల్ చరిత్ర మనం చూస్తే बाइबल का इतिहास को हम लोग देखेंगे तो అదే మనం ఆదికాండం वही उत्पत्ति का किताब 29వ అధ్యాయం 17వ వచనం 29वां अध्याय 17वां वचन ఆదికాండం 29:17 29वां अध्याय 17वां वचन उत्पत्ति का किताब లేయ జబ్బుగండ్లది లేయా జబ్బుగండ్లు కలిగినది రాహేలు రూపవతియు రాహేలు రూపవతియు సుందరి అయినై ఉండెను సుందరి అయి ఉండెను. చూడండి, यहाँ पर देखो, लिया के तो धुंधली आंख थे, पर राहेल रूपवती और सुंदर थी। ఇక్కడ లాబాను యొక్క ఇద్దరు కూతుర్లు కనిపిస్తున్నారు. यहाँ पर लाबान के दो बेटियां दिखती है हमको। ఒక కూతురేమో లేయా, एक बेटी लिया है, రెండవదేమో రాహేలు. दूसरी राहेल है। అయితే ఇక్కడ లేయా జబ్బు కండ్లు కలిగింది. यहाँ पर लिया जो है धुंधली आंख से थी। జబ్బు కండ్లు అంటే మెల్ల కన్ను. धुंधली आंख यानी काना, कानापन, మెల్ల కన్ను. कान्या। మన చూసినట్లే ఉంటారు, వాళ్ళు చూడరు. हम लोग को देखने जैसे ही लगता है, पर है ना अपने को नहीं देखते वो लोग। అటువంటి జబ్బు కండ్లు కలిగింది. वैसा बीमार आंखों को, वैसा धुंधले आंखों को वो रखी है। రాహేలు ఎటువంటిది అంటే राहेल कैसी है बोलो तो చాలా అందమైంది. वो बहुत रूपवती है। ఇప్పుడు యాకోబు ఎవరు కావాలని కోరుకున్నాడు? तो याकूब किसे मोशे। चाहता है? మోషే యాకోబుకు వాళ్ళిద్దరు ఎవరు కావాలి? याकूब को दोनों में किसे चाहता है? సుందరమైన అందమైన రాహేలు కావాలని 7 ఏళ్లు పనిచేశాడు. रूपवती और सुंदर जो राहेल है उसके लिए 7 साल काम किया। 7 సంవత్సరాలు పనిచేశాడంటే కష్టం ఉంటుందా ఉండదా పాస్టర్ గారు? 7 साल काम किया बोलो तो उसमें मेहनत रहेगा कि नहीं? एक बार बोलो। రాత్రి పగలు పగలు రాత్రి కష్టపడి కష్టపడి ఆ సుందరవతి కావాలి, అది అందమైన ఆ రాహేలు కావాలని చేశాడు. दिन और रात काम कर करके वो रूपवती, वो सुंदर स्त्री चाहिए करके वो मेहनत करते रहा। లాస్ట్ కు యాకోబుకి ఎవరు దొరికారు? आखिरी में याकूब को कौन मिला? జబ్బు కలిగిన లేయా దొరికింది. वो जो धुंधली आंखें से थी वो लिया मिली। యేసయ్య పరలోకాన్ని వదిలి, यीशु मसीह स्वर्ग को छोड़कर, దైవత్వాన్ని వదిలి, वो दैविकता को छोड़कर మన వంటి దిన శరీరాన్ని ధరించుకొని हमारे जैसा दीन देह को धारण कर లోకానికి వచ్చి ये संसार में आकर ఆయన కష్టపడి वो मेहनत कर प्रयास कर శ్రమపడి वो प्रयास कर ప్రాణం పెట్టిన తర్వాత वो अपना जान देने के बाद ఆయనకు దొరికింది జబ్బు కండ్లు కలిగిన లేయా దొరికింది. उनको क्या मिला बोला तो धुंधली आग जैसा लीहा के तरह लोग मिले। స్త్రీ అనేది సంఘానికి పోల్చవచ్చు. स्त्री जो है कलीसिया का सादृश है। అయితే ఇక్కడ లేయా అనే స్త్రీ సంఘానికి పోల్చబడ్డది. यहाँ पर लिया जो स्त्री है ये कलीसिया से तुलना किया गया है। చరిత్ర ప్రకారంగా इतिहास के अनुसार 7 ఏళ్లు కష్టపడితే 7 साल मेहनत करने के बाद రూపవతి కోసము, रूपवती के लिए, అయితే ఆ శ్రమకు తగిన రీతిగా అది దొరకలేదు, కానీ లేయా దొరికింది. ये मेहनत का ये प्रयास का बदले में उनको रूपवती नहीं मिली, पर है ना लिया मिली उनको। లోకానికి వచ్చి అంత కష్టపడి ప్రాణాన్ని పెడితే రూపవతి అయిన సంఘం ఆయనకు దొరకాల్సింది బదులు ఆయనకి జబ్బు కండు కలిగిన సంఘం దొరికింది. ये संसार में आके वो प्रयास कर अपना जान दिया तो एक सुंदर कलीसिया के लिए, पर है ना एक सुंदर कलीसिया नहीं मिला, पर है ना लिया के तरह एक धुंधली आग जैसी स्त्री मिली। ప్రపంచంలో ఉండే సంఘాలు చూడండి, ये दुनिया में कलीसियाओं को देखो, అన్ని సంఘాలు జబ్బు కలిగిన సంఘాలే. सब कलीसियाओं में देखें तो धुंधले आग जैसे लोग ही है, మెల్ల కన్ను కలిగిన సంఘాలే. सब कान्या लोग ही है, सब लोग। అసలు రూపమే లేదు, वो रूप ही नहीं है उनमें, సౌందర్యమే లేదు. वो सुंदरता ही नहीं है। అలాంటి వికారమైన సంఘాలు కనిపించాయి. वैसा जो बेरूप कलीसिया को हम लोग देखते हैं। దేవుడు ఎంత బాధపడుతున్నాడు. परमेश्वर कितना दुखी हो रहा है। సంఘాల్లో ఉన్న వ్యక్తులను చూస్తే, कलीसिया में व्यक्तियों को देखेंगे तो, ఆ సంఘ వ్యవస్థలో ఒక్కొక్కరి జీవితాన్ని గమనిస్తే कलीसिया का व्यवस्था में एक एक को देखेंगे तो దేవునికి బాధ కలిగించే ప్రవర్తన, परमेश्वर को दुखी करने वाला वो स्वभाव, దేవునికి ఎంతో దుఃఖాన్ని కలిగించే ప్రవర్తన, परमेश्वर को कितना दुखी करने वाला वो बर्ताव। సంఘాలు ఐక్యత లేదు, कलीसिया में एकता नहीं है, ప్రేమ లేదు, प्रेम नहीं है, సమాధానము లేదు. शांति नहीं है। ఎక్కడో చూచిన సంఘాలలో కొట్టుకోవడం, कहीं पर भी देखेंगे तो कलीसियाओं में झगड़ा होता है, తిట్టుకోవడం, एक दूसरे को चिल्लाना डांटना। సంఘంలో ఉన్నటువంటి వారు ఏక మనసు లేకపోవడం, कलीसिया में रहने वालों को एक मन ना रहते हुए ఒకే మాటలో ఒకే బాటలో జీవించవలసింది బదులు అది లేకపోవడం, एक ही बात में और एक ही रास्ते में चलने वाला जीने वाला लोग
रहना चाहिए, पर वैसा नहीं रहते हुए సంఘాలంతా విచ్ఛిన్నమైపోవడం, कलिसिया पूरा बिखर जाना, ఇటువంటి పరిస్థితులు సంఘ వ్యవస్థలో కనిపిస్తున్నాయి అంటే ऐसे परिस्थिति हम लोग कलिसिया के व्यवस्था में देख रहे हैं। तो ఆయన శ్రమపడి ప్రాణం పెట్టిన తర్వాత రూపవతిని రీతిగా చూడాలని అనుకుంటే అటువంటి సంఘాలు ఈ రోజున కనబడలేదు. वो प्रयास कर कर अपना जान देने के बाद रूपवती कलिसिया को, सुंदर कलिसिया को देखना चाहता था, पर वैसा कलिसिया, सुंदर कलिसिया उनको अभी दिखता नहीं है। ప్రభునందు ప్రియమైన వారలారా, प्रभु में प्रिय लोगों, మెల్ల కన్ను కలిగింది మన చూచినట్టుగానే ఉంటుంది కానీ చూడదు, ప్రక్కన చూస్తూ ఉంటుంది. जो खाना आके अपने को देखने जैसा ही लगता है, पर अपने को नहीं देखता, वो बाजू में देखता है। సంఘాలంతా కూడా ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టుకుని యేసుక్రీస్తు సంఘం అని చెప్పుకుంటున్నారే కానీ యేసును చూచినట్లుగానే ఉంటారు కానీ చూడరు. భక్తి ఉన్నట్టుగానే ఉంటారు, భక్తి ఉండదు. ఆత్మీయతలో ఉన్నట్టుగానే ఉంటారు, ఉండదు. అలా వారి జీవితం ఎలా ఉన్నది అంటే దేవునిలో ఉన్నట్టుగానే ఉంటారు కానీ ఏమీ ఉండదు సంఘాలు ఉన్న వ్యక్తుల్లో. कलिसियाओं में हम लोग देखेंगे तो यीशु मसीह का नाम लेते हैं, कलिसियाओं को यीशु मसीह का नाम रखते भी है, पर है ना यीशु मसीह को नहीं देखते। यीशु मसीह को ना देखते हुए आजू बाजू में देखते हैं और आत्मिक जीवन नहीं जीते हुए और दाएं और बाएं और मुड़ते रहते हैं। సంఘం అంటే మీరే. कलिसिया यानी आप ही है। మీరు ఎట్లున్నారో మీరు అర్థం చేసుకోండి. आप कैसे हो आप समझ लो। దేవుడు ప్రాణం పెట్టి నిన్ను సంపాదించాడు. परमेश्वर जान देकर आपको कमाया है। నువ్వు రూపవతిగా ఉన్నావా? आप रूपवती हो, లేకపోతే నువ్వు జబ్బు కండ్లిగిన లేయా లాంటి వ్యక్తిగా ఉన్నావా? या फिर धुंधली आंखें जैसे लीहा के तरह आप हो। నువ్వే ఆలోచించుకో. आप ही आपके बारे में सोचो। అయితే ఇక్కడ యాకోబు అంటున్నాడు లాబానుతో, यहाँ पर याकूब है ना लाबान से कहता है, అరే ఇంత కష్టపడితే నీవు ఇచ్చింది నాకు ఇటువంటి దాన్ని, నేను కోరుకున్నది ఒకటైతే నేను కోరుకున్న దాన్ని నువ్వు నాకు ఇవ్వగలిగావని బాధపడిపోయాడు. अरे मैं इतना प्रयास किया तो मुझको ऐसा स्त्री को दिया, मैं किसके लिए मेहनत किया और तूने मुझको कैसा दिया, कौन सा स्त्री को दिया, कैसे बेटी को दिया करके कहता है और दुखी होता है। లాబాను అంటున్నాడు, लाबान कहता है, సరే ఇంకేడేళ్ళు నువ్వు పని చేయి, ठीक है और 7 साल काम कर, నీవు కోరుకున్న రూపవతి నీకు ఇస్తాను. तू जिसे चाहता है वो रूपवती को मैं तुझे देता हूँ। మళ్ళీ 7 సంవత్సరాలు యాకోబు శ్రమ పడ్డాడు. फिर से 7 साल याकूब प्रयास किया। ఆ శ్రమ ఎందుకు అంటే वो प्रयास काहे के लिए बोला? రూపవతి అయిన రాహేలును పొందుకోవటానికి, रूपवती राहेल को पाने के लिए, ఆమెను తన సొంతం చేసుకోవటానికి. उसको अपना खुद का बनाने के लिए। తాను కోరుకోదగినటువంటి దాన్ని తన సొంతం చేసుకుంటే తన సంతోషం ఎంత సంపూర్ణమవుతుంది. वो चाहने वाला वो स्त्री को अपना खुद का बना लिया तो उनका संतोष, उनका आनंद कितना परिपूर्ण होगा। అది చరిత్ర. वो इतिहास है। అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు కూడా तो फिर अभी यीशु मसीह भी అటువంటి రూపవతి అయినటువంటి సౌందర్యం కలిగినటువంటి రీతిగా సంఘం కావాలి అని ఈ రోజు వరకు కూడా ఆయన మన నిమిత్తం విజ్ఞాపన చేస్తూ శ్రమ పడుతూనే ఉన్నాడు. अभी तक वैसा रूपवती और सुंदर कलीसिया के लिए यीशु मसीह अभी तक प्रयास कर रहा है, हमारे लिए वो विनती कर ही रहा है। ఆత్మీయతలో సౌందర్యం, आत्मिकता में सुंदरता, భక్తి విషయంలో సుందరవంతమైన జీవితం, भक्ति के विषय में सौंदर्य जीवन, దైవత్వానికి సంబంధించిన గుణములే ఒక అలంకారంగా నువ్వు ధరించుకుని జీవించవలసిన విధానం, दैविकता में एक अच्छा गुण जैसा अपने आप को अलंकृत करने का वो जीवन, ఇంకా దేవుడు కోరుకున్నట్టుగా ప్రపంచవ్యాప్తంగా స్థాపించబడిన సంఘాలన్నిటినీ కూడా ఈ రోజున ఆయన సౌందర్యం కలిగిన సంఘాలుగా చూడాలని ఎదురు చూస్తూ ఉంటున్నాడు. ये पूरा संसार में जितने भी सारे कलीसिया है वो सारे कलीसियाओं में सुंदरता देखना चाहिए करके वो प्रयास करते हुए इंतजार कर रहा है। యాకోబు చరిత్ర ప్రకారంగా 7 ఏళ్ళు కష్టపడుతూ ఉన్నాడు ఆ సుందరి కోసం. याकूब है ना वो सुंदरी के लिए 7 साल वो मेहनत कर रहा है, प्रयास कर रहा था। ఈ రోజున మన దేవుడు కూడా, आज का दिन हमारा परमेश्वर भी, ఆయన కూడా ఈ రోజు వరకు కూడా ఎదురు చూస్తూనే ఉన్నాడు. आज तक वो इंतजार कर ही रहा है। తప్పనిసరిగా निश्चय रीति से ఆత్మ సంబంధమైన సౌందర్యాన్ని కలిగినటువంటి సంఘంగా వ్యక్తిగా నీవు కావాలి అని, आत्मिक रीति से सुंदरता को रखकर वैसा सौंदर्य जीवन को आप लोग जीना चाहिए। ఆ విధంగా తయారయ్యాయి అనుకో సంఘాలు. उस तरह से अगर कलीसिया तैयार हुआ समझो, పెళ్లి కుమారుడైన యేసుక్రీస్తు వెంటనే దిగొచ్చేస్తాడు. दूल्हा यीशु मसीह तुरंत उतर आएगा। ఇది రూపవతిగా మారిపోయాది. ये रूपवती बन गई है। ఇది ఆత్మీయ సౌందర్యం కలిగిన సంఘం. ये आत्मिक सुंदर कलीसिया है। ఇది నా పెళ్లి కుమార్తె, ये मेरी दुल्हन है। ఇది నా పెళ్లి భార్య. ये मेरी दुल्हन है। నేను ఎదురు చూచిన రీతిగా నేను కోరుకోవలసిన సౌందర్యం ఉందని ఆయన వచ్చి మనల్ని తీసుకుని ఆయన ఆత్మీయ పరిణయ మాడి పరలోకమనే ఇంటికి తీసుకెళ్లిపోతాడు. वो जिस तरह से इंतजार कर रहा था वो चाहने वाला वो कलीसिया जब बन जाएगा, वो सुंदरता आएगा तो यीशु मसीह आएगा और हम सबको लेकर जाएगा। ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ, प्रभु में प्रिय लोगों,
దేవునికి ఇంకా మన మీద ఏముంది అంటే परमेश्वर को और अपने ऊपर क्या है बोलो ఇంకా तो మన విషయంలో పిచ్చి ప్రేమ ఉంది. हमारे और पागल के जैसा प्यार है हमारे और। ప్రాణం పెట్టి సంపాదించిన సంఘాలు ఈ రోజున ఆ జబ్బు కండి కలిగిన లేయలాగానే ఉంటున్నాయి. वो जान देकर कमाया हुआ कलीसिया वो धुंधले आग जैसा लिया के तरह हम लोग देखते हैं कलीसियाओं को। అటువంటివి నాకు వద్దు అని वैसा कलीसिया मुझको नहीं चाहिए ఇంకా करके దేవుడు ఒక సౌందర్యమైన సంఘంగా కావాలని ఈ రోజు వరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. वैसा कलीसिया नहीं चाहिए करके अब तक इंतजार करते हुए एक सुंदर कलीसिया के लिए अभी तक देख रहा है, बाट जो रहा है, इंतजार कर रहा है। దేవుడు కోరుకుని దేవుడు ఆశించేది మన విషయంలో ఏదైతే ఉన్నదో అది మన జీవితంలో జరిగేటట్టుగా మనం ప్రయత్నించేవారు ఉండాలి. परमेश्वर जो चाहता है हमारे और जो आशा रखता है वो हमारे जीवन में पूरा होना चाहिए करके हम लोग अपने आप को तैयार करना चाहिए। అప్పుడే దేవుడు ఏం చేస్తాడు అంటే तब परमेश्वर क्या करेगा बोलो तो దేవుడు మనల్ని ఇష్టపడగలుగుతాడు. परमेश्वर हमें पसंद करेगा। అందుకే इसलिए మనము ఏబేలు యొక్క రక్తము కంటే శ్రేష్టమైన పలుకు ప్రోక్షణ రక్తములో మనం ఉంటున్నాం. हम लोग हाबिल के लहू से भी उत्तम बातों को कहने वाला छिड़काया गया यीशु मसीह के लहू के अधीन में हम लोग है। ఆయన యొక్క క్షమాపణ దొరుకుతున్న కాలములోనే उनका क्षमा मिलने वाला ये समय में మనము ఒక సౌందర్యం కలిగిన వ్యక్తులుగా సిద్ధపడాలి. हम लोग एक सुंदर व्यक्तियों के तरह तैयार होना चाहिए। బైబిల్లో నీవు చూడు, बाइबल में आप देखो అపోస్తల కార్యం प्रेरितों का काम 7వ అధ్యాయం 7वां अध्याय 60వ వచనములో చూస్తే 60वां वचन में हम लोग देखेंगे तो అక్కడ ఒక విషయం మనకు కనిపిస్తున్నది. वहां पर एक विषय हमको दिखाई देता है। 7:60 చదువుకుందాం. 7वां अध्याय 60वां वचन। फिर घुटने टेककर ऊंचे शब्द से पुकारकर, हे प्रभु, यह पाप उन पर मत लगा, और यह कहकर वहां सो गया। మోకాల్లోని ఆ, ప్రభువా ఉమ్, వారి మీద ఈ పాపము మోపకమని ఉమ్. గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను. ఇక్కడ వాక్య భాగములో చూస్తే यहाँ पर वचन में हम लोग देखेंगे तो స్టెఫను మనకు కనిపిస్తున్నాడు. स्टेफन हमको दिखाई देता है। అతడు దేవునికి ఏమని మొరపెట్టాడు? वो परमेश्वर को क्या करके पुकारा? సిలువలో క్రీస్తు ఏది మొరపెట్టాడు అదే మొరపెట్టాడు. मसीह जो क्रूस के ऊपर पुकारा वही यहाँ पर पुकारा। రాళ్లతో కొట్టి చంపే పరిస్థితి వచ్చినప్పుడు जब पथराव करके और वो मारा जाने का परिस्थिति जब आया వారిని క్షమించు అన్నాడు. उनको क्षमा कर करके कहा। అంటే స్టెఫను క్రీస్తు యొక్క రక్తములోనికి వచ్చాడు కాబట్టి ఆ మాట పలికాడు. मतलब स्टेफन है ना मसीह के लहू में आया करके वैसे बातों को कह सका। ఆ పరిస్థితుల్లో మనం చూస్తే वो परिस्थितियों में हम लोग देखेंगे तो పరలోకములో ఉండే యేసయ్య ఏం చేశాడు తెలుసా? स्वर्ग में रहने वाला यीशु मसीह क्या किया मालूम है? అదే అధ్యాయం 55 వచనాన్ని చూడండి. वही अध्याय 55वां वचन में हम लोग देखेंगे तो అయితే అతడు ఆ, పరిశుద్ధాత్మతో నిండుకొన్నవాడై ఆ, ఆకాశం వైపు తేరి చూచి ఆ. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి చాలు చాలు. बस యేసుక్రీస్తు యేసు తండ్రి మసీహ్ కుడి పార్శ్వమున ఏం చేస్తున్నాడు? परमेश्वर के दाहिने ओर रहकर क्या कर रहा है? మోషే నిలిచి ఉన్నాడు. ఇది ఇంపార్టెంట్. पिता के दाहिने ओर खड़ा था। చెప్పండి నాతో పాటు, मेरे साथ में बोलो, యేసుక్రీస్తు నిలిచి ఉన్నాడు. यीशु मसीह खड़ा हुआ। ఇందులో అందరూ చెప్పండి. यीशु मसीह खड़ा हुआ। पिता के दाहिने ओर यीशु मसीह खड़ा हुआ। అయితే యేసు నిలిచి ఉన్నాడు అంటే అంతకు ముందు ఆయన కూర్చున్నాడు అని అర్థం. वहां पर यीशु मसीह खड़ा हुआ मतलब इसका मतलब क्या है बोलो तो उसके पहला यीशु मसीह बैठा था। కూర్చున్నాడా లేదా? बैठा था कि नहीं? కూర్చున్న యేసుక్రీస్తు ఏమయ్యాడు? बैठा हुआ यीशु मसीह क्या किया? నిలబడ్డాడు నాలాగా. मेरे तरह खड़ा हो गया। ఎందుకు నిలబడ్డాడు అంటే क्यों खड़ा हुआ बोलो तो క్రీస్తు యొక్క రక్తములోనికి వచ్చినటువంటి స్టెఫను తనను చంపే వ్యక్తులను చూసి తండ్రి వీరిని క్షమించు అన్నాడు. मसीह के लहू में आया हुआ स्टेफन वो लोगों को देखकर पिता इन्हें क्षमा करो करके कहा, इसलिए यीशु मसीह देखकर खड़ा हुआ। తన మనస్సు కలిగినటువంటి స్టెఫను విషయంలో अपना यीशु मसीह जैसा मन स्टेफन में है करके वो स्टेफन में देखकर నిలిచి చూస్తున్నాడు అంటే वो खड़े रहकर देखा बोलो तो అక్కడ స్టెఫనును పట్టించుకుంటున్నాడు అని అర్థం. वहां पर स्टेफन पर ध्यान दे रहा है करके उसका मतलब है
పట్టించుకున్నటువంటి స్టెఫను విషయంలో ध्यान देने वाला वो स्टेफन के विषय में ఒక చక్కని ఆహ్వానాన్ని దేవుడే అక్కడ స్టెఫన్కి ఇచ్చేస్తున్నాడు. एक अच्छा आमंत्रण को परमेश्वर ही स्टेफन को दे रहा है करके हम लोग देखते हैं। నీ శ్రమలు సమాప్తమైపోయాయి, तेरे क्लेश खत्म हो गए हैं, నా వద్దకు వచ్చి విశ్రాంతి తీసుకో. मेरे पास आकर विश्रांति ले। నువ్వు దేవుని కుమార్తెవు, तू आप परमेश्वर के बेटी हो, నువ్వు దేవుని కుమారుడవు. आप परमेश्वर के बेटे हो। దేవుని నిమిత్తం నీ భక్తి నిమిత్తం భూమి మీద ఎన్ని శ్రమలు నువ్వు పడినా, परमेश्वर के निमित्त और भक्ति के निमित्त संसार में चाहे कितना भी क्लेशों को आप सहे, భూనివాసుల చేత నీ ప్రాణమే తీయబడే పరిస్థితులు ఎదురైనా, ये भू निवासियों से आपके पास आपका जान लेने का परिस्थिति भी आए तो भी ఆ పరిస్థితుల్లో దేవుడు కూడా లేచి నిలిచి నిన్ను పట్టించుకుని చూస్తాడు. वैसे परिस्थितियों में परमेश्वर खड़े होकर आपको देखेगा। ఎందుకు అంటే क्यों बोलो तो నువ్వు యేసుక్రీస్తు యొక్క రక్తములోనికి వచ్చి ఉన్నావు. आप यीशु मसीह के लहू में आए हो। అలాంటి వారిని దేవుడు తన దగ్గరికి ఆహ్వానించుకుంటాడు. वैसे लोगों को परमेश्वर अपने और ले लेता है, आमंत्रण देता है उनको, వారిని తన దగ్గర ఉంచుకోగలుగుతాడు. वो अपने पास रखता है। ఇది జీవిత భవిష్యత్తు యొక్క ఆశీర్వాదం. ये जीवन का भविष्य का आशीर्वाद है। అందుకే దేవుని బిడ్డలమైన మనం इसलिए परमेश्वर के बच्चे लोग हम लोग భూమి भूमि రక్తమును కప్పివేయకుము, ये लहू को ढाप कर मत रखना, దాన్ని బట్టబయలు చెయ్యి. उसको प्रकट कर। అది విరామము లేకుండా మొరపెట్టును. वो बिना विश्राम किए वो दोहाई देगा। ఆయన రక్తము మొరపెట్టేది విరామము లేకుండా క్షమించు క్షమించు క్షమించు. उनका लहू बिना विश्राम किए वो पुकार रहा है, दोहाई दे रहा है, क्षमा कर क्षमा कर क्षमा कर। ఆ క్షమాపణ దొరుకుతున్నది కాబట్టే वो क्षमा हमको मिल रहा है, इसलिए ఈ రోజు వరకు నువ్వు సజీవురాలుగా ఉన్నావు. आज के दिन तक आप जीवित हो। ఏబేలు రక్తం ప్రతీకారం. आबिल का लहू वो बदला लेना है। మనలోని పొరపాట్లను బట్టి దేవుడే ప్రతీకారం ఒకవేళ తీసుకుని ఉంటే, అంటే పాత నిబంధన కాలమే మన మధ్యన జరుగుతూ ఉంటే ఈ రోజు ఒక్కడు కూడా భూమి మీద ఉండేవాడు కాదు. अगर उसी तरह से हाबिल के लहू के तरह अगर बदला लेता होता, अगर हम लोग पुराने नियम में हम लोग रहते तो अभी तक हम लोग जीवित नहीं रहते थे। वो बदला हम पर लिया जाता था, हम के ऊपर दंड आता था। ఇప్పుడు మనము अभी हम लोग మనకు క్షమించే గుణం ఉందా? हम लोग को क्षमा करने का गुण है क्या? ఎవరైనా మిమ్మునను ఒక మాట అంటే ప్రతి మాట అంటారా, లేక వారిని క్షమించే ప్రభా అంటారా? अगर आपको कोई भी कुछ भी बोलेंगे तो उसके बदले में आप फिर से बोलेंगे या फिर जाने दो छोड़ दो क्षमा करोगे क्या? ఎవరైనా నిష్కారణంగా మీకు ఒక దెబ్బ వేస్తే ప్రతి దెబ్బ వేస్తారా, దేవుడు వారిని క్షమించే అంటారా? अगर कोई भी बिना कारण के आपको मारेंगे आप फिर से उनको मारेंगे या फिर जान दो छोड़ दो करके उनको क्षमा करेंगे क्या? చెప్పండి. बोलो। అరే చెప్పమంటే ఆవులిస్తున్నారు మీరు. अरे बोलने को बोलो तो आप लोग ఆ? उल्टा मारेगा। చూడే పాస్టర్ గారు మారేగా అంటున్నాడు. ఆ? పాస్టర్ గారు మారేగా అంటే పాస్టర్ గారు కొట్టేడుగానే ఉన్నాడు. पास्टर कह रहे पास्टर मारेगा बोलो तो నీ पास्टर పేరు मारेगा। మర్చిపోతే పాస్టర్ ప్రేమ్ కుమార్ సీనియర్ పాస్టర్ సీనియర్ బొంబాయికి వచ్చినప్పటి నుంచి నా పరిచయం. जब से मैं मुंबई को आया हूँ तब से मैं पहचानता हूँ उनको। మారేగా అంటే నేను కూడా కొట్టేస్తాను అని, ఇంకా పాస్టర్ గారు ఇంకా మారినట్లేదు. मैं भी मारूंगा करके बोलता है, यानी पास्टर अभी तक बदला नहीं। మీకు ఒక విషయం చెప్తా. मैं आपको एक विषय को कहता हूँ। యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేముకు ప్రయాణమై వెళ్తున్నారు. यीशु मसीह यरूशलेम को यात्रा कर कर जा रहा था, ఎందుకంటే సువార్త ప్రకటించడానికి. सुसमाचार प्रचार करने के लिए। ముందుగానే శిష్యులు పంపించాడు, మీరు సిద్ధపరచండి నేను వస్తాను అని. पहले ही चेलों को भेजा, तुम लोग तैयार करो मैं आऊंगा करके। వాళ్ళంతా కూడా సిద్ధపరిచేశారు. యేసయ్య వస్తున్నాడు, సువార్త ప్రకటిస్తాడని అంతా సిద్ధపరిచేశారు. वो सब लोग है ना पूरी तरह से तैयार करके रखे, यीशु मसीह आएगा भी सभा होगा। యేసు ప్రభు వెళ్ళేటప్పుడు यीशु मसीह जाते वक्त మధ్యలో సమరయులు వచ్చేశారు. बीच में सामरी लोग आए, యెరూషలేం పోనివ్వకుండా యేసు ఆమెను అడ్డుకున్నారు. यरूशलेम को जाने नहीं देते हुए इनको रोक लिया। వెంటనే శిష్యులు ఏం చేశారంటే, तुरंत चेले लोगों ने क्या किए बोलो तो, అరే సువార్త ప్రకటించడానికి యెరూషలేముకు వెళితే మీరు ఎవడు యేసు ప్రభువును అడ్డగించడానికని వీళ్ళు ఏం చేశారు, తిరగబడ్డారు. ये सुसमाचार प्रचार करने के लिए हम लोग जा रहे तो आप कौन बीच में रोकने के लिए करके इनके विरुद्ध में वो लोग हो गए और उनके विरुद्ध में बात करने लगे। అస్సలకు వారు ఏమాత్రం కానీ ఒప్పుకోలేదు, నువ్వు వెళ్ళకూడదని కూర్చున్నారు. वहाँ के लोग है ना तुम जाने का नहीं करके वहाँ पर रोक दिए, उनको वहाँ पर बैठ गए.
యేసు ప్రభువుకు రానటువంటి కోపము అక్కడ యాకోబుకు యోహానుకు వచ్చేసింది. जो गुस्सा यीशु मसीह को नहीं आया वैसा गुस्सा वहां पर यूहन्ना को और याकूब को आया। వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? वो लोग क्या कहते हैं मालूम है? యెహోవా నువ్వు ఒక్క మాట చెప్పు, प्रभु तू एक बात बोल, ఆకాశము నుంచి అగ్నిని కురిపించి వీళ్ళందరినీ బూడిద చేసేస్తామని చెప్పారు. स्वर्ग से अग्नि को उंडेल कर ये सब लोग को भस्म कर देगा करके कहा। శిష్యులకు దేవుడు ఎంత పవర్ ఇచ్చాడో చూడు. चेलों को परमेश्वर ने कितना सामर्थ्य दिया देखो। ఆ వాక్యం మీరు చూడండి. वो वचन को आप लोग देखो పరిశుద్ధ గ్రంథంలో पवित्र शास्त्र में లూకా సువార్త लूका सुसमाचार 9వ అధ్యాయం 9वां अध्याय 52వ వచనాన్ని చూడండి. 52वां वचन 52 52 55 వరకు చూడండి. 52वां वचन से लेकर 55वां वचन तक देखो। యెరూషలేమునకు వెళ్ళుటకు ఆ మనస్సు స్థిరపరచుకొని ఆ తనకంటే ముందుగా ఉమ్, దూతలను పంపెను. ఉమ్, వారు వెళ్లి ఆయనకు బస సిద్ధము చేయవలనని ఉమ్, సమరయుల యొక్క గ్రామంలోకి ప్రవేశించారు గాని ఆ ఆయన యెరూషలేమునకు వెళ్ళ సఖిముఖుడైనందున ఆ వారు ఆయనను చేర్చుకొనలేదు. ఆ శిష్యులైన యాకోబును యోహాను చూచి, ఉమ్, ప్రభువా, ఆకాశం నుండి అగ్ని దిగి వీరిని నాశనం చేయనట్లు మేము ఆజ్ఞాపించడం నీకు ఇష్టమా అని అడగగా ఉమ్, ఆయన వారి తట్టు తిరిగి వారిని గద్దించెను. ఉమ్. అంతటా వారు మరి యొక్క గ్రామములకు వెళ్ళిరి. ఉమ్. వారు మార్గంలో వెళ్తుండగా ఒకడు, నీవు ఎక్కడికి వెళ్ళినను చాలైనా చాలు. ఇక్కడ ఏమంటున్నాడు? यहाँ पर क्या कहता है? ఆయన వారి తట్టు తిరిగి వారిని ఏం చేశాను? वो उनके और फिर कर उन्होंने क्या किया? उन्हें डांटा। యోహాను యాకోబును దేవుడు అక్కడ ఏం చేశాడు? यूहन्ना याकूब को परमेश्वर ने क्या किया? ఏం చేశాడు మోషే? क्या कहा? గద్దించెను అని కింద భాషాంతరంలో అర్థం చూడు. वहां पर डाटा करके है, नीचे फुटनोट में देखो क्या है। ప్రాచీన ప్రతులు వీరు ఎట్టి ఆత్మగలవారై మీరు ఎరుగరు. ఎట్టి ఆత్మగలవారు तुम नहीं जानते कि तुम कैसे आत्मा के हो, అను మనుష్య కుమారుడు क्योंकि मनुष्य को पुत्र लोगों के प्राण को नाश करने नहीं वरन बचाने के लिए आया है। నశింపజేయుటకు రాలేదని అని కూర్చబడి ఉన్నది. మోషేకు 2 కళ్ళు కాదు 4 కళ్ళు ఉన్నాయి. అద్దాలతో పాటు 2 కళ్ళు. ఇక 4 కళ్ళు నేను చదవకపోతే ఎట్లా? దాంట్లో ఏముందంటే वहां पर क्या है बोलो तो? యేసుక్రీస్తు ప్రభుల వారు यीशु मसीह రక్షించటానికే వచ్చాడు కానీ उद्धार करने के लिए ही आया है, पर నశింపచేయటానికి కాదు. नाश करने के लिए नहीं आया है। దైవాక్యం ఆ విధంగా చెబుతూ ఉంది. परमेश्वर का वचन उस तरह से कहता ఒకవేళ है, యేసు ప్రభుల వారు వారి వలె కోపం తెచ్చుకొని अगर यीशु मसीह उनके तरह गुस्सा होकर వారు అడిగినట్లుగా वो लोग जैसे कि पूछे थे అగ్నిని కురిపించండి, अग्नि को उंडेलो, తప్పనిసరిగా అగ్ని దిగి వచ్చిండు, అందరినీ కూడా కాల్చేసాడు. वो जरूर आग उतर आता था और सब लोगों को भस्म कर देता था। అంటే అక్కడ యేసుక్రీస్తు మనస్సు ఎటువంటిది అంటే वहां पर यीशु का मन कैसा है करके हम लोग देखेंगे तो ఆయన బ్రతికి ఉన్నప్పుడే वो जब जीवित था तभी తన రక్తాన్ని ప్రోక్షించటానికి ముందుగానే वो अपना लहू को छिड़काने से पहले ही వారిని క్షమించే మనసు దేవునికి ఉంది. उनको क्षमा करने का मन परमेश्वर को है। అందుకని ఆ రోజు వారిని నాశనము చేయలేదు. इसलिए वो दिन उनको नाश नहीं किया। సృష్టికర్త అయినటువంటి దేవునికే వారు అడ్డొచ్చారంటే చిన్న విషయం కాదు ఇది. सृष्टिकर्ता परमेश्वर के ही वो लोग सामना किए बोलो तो वो मामूली विषय नहीं है। ఆయన మాట మాత్రం సెలవిస్తే చాలు ధూళి ఎగిరిపోయినట్లు ఎగిరిపోతారు. वो एक बात कहेगा तो जैसे कि धूल पूरी तरह से हवा के झोंके से पूरा उड़ जाता है, वो सब लोग उड़ सकते हैं। ఆటంకాలు అభ్యంతరాలు ఎన్ని వచ్చినా భరించుకుంటూ వారిని క్షమించేశాడు. चाहे कितना भी रुकावट हो वो सब कुछ सहन करते हुए उन्हें क्षमा किया। ఆ మనస్సు మనకుందా? वैसा मन हमको है क्या? క్షమించే మనస్సుందా? क्षमा करने का मन है क्या? ఉందా లేదా? है कि नहीं? हमें మీకు आपको మీకు తెలుగు వాళ్ళు ఉన్నారు, మా తెలుగు వాళ్ళు చేయొద్దండి. तेलुगु वाले लोग हाथ उठाओ। మీకు రంజిత్ ఓఫీర్ తెలుసా? आपको रंजीत ओफिर पता है क्या? తెలుసు కదా. ఈయన ఒకసారి ఎవరో ఏమో అన్నారు. इनको ना कोई तो एक कुछ बातों को कहा। ఆయన ఏం చేశాడంటే उन्होंने क्या कहा बोलो तो? क्या किया ఎవరైతే बोलो మనల్ని तो? విమర్శిస్తున్నారో, जो कोई भी अपने ऊपर वो देखते हैं अपने को, ఎవరైతే మనం బాధ పెడుతున్నారో, जो कोई भी अपने को दुखी करते हैं,
మనమందరం ఒక రోజు సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టి हम सब लोग एक दिन है ना संपूर्ण रात्रि का प्रार्थना को रखकर వాళ్ళందరూ నాశనం అయిపోయేటట్టుగా ప్రార్థన చేద్దాము అని చెప్పాడు. वो सब लोग है ना नाश होने जैसा प्रार्थना करेंगे करके कहा। ఆ విధంగానే సంపూర్ణ రాత్రి ప్రార్థన పెట్టాడు. उसी तरह से संपूर्ण रात्रि का प्रार्थना रखे वो लोग। మీరందరూ ప్రార్థన చేయండి, वो सब तुम सब लोग प्रार्थना వాళ్ళ करो। బాధ పెట్టే కష్టపెట్టే వాళ్ళు నాశనం అయిపోవాలని వాళ్ళ దేవుడు చంపేయాలి వాళ్ళని. जो जो अपने को दुखी करता है, अपने को तकलीफ देता है, वो सब लोग है ना मारा जाना चाहिए, नाश होना चाहिए करके वो सब लोग प्रार्थना किए। దాంట్లో ఒక విశ్వాసి కాదు గాని ఒక పిశాచి ఏం చేసిందంటే, उसमें एक विश्वासी नहीं पर एक पिशाची, एक शैतान ने क्या किया बोलो तो, ప్రభువా प्रभु ఆ వ్యక్తి ఎవరో ఆ వ్యక్తిని చంపేయి. वो व्यक्ति कौन है, वो व्यक्ति को मार डालो। నువ్వు ఎలా చంపేస్తావో తెలియదు, तू कैसा मारता है मुझे पता नहीं, उसे मार डाल। అతను భూమి మీద ఉండకూడదు, वो भूमि में नहीं रहना चाहिए, వాళ్ళు తీసేయి. उसको निकाल दे। ఎటువంటి మరణం ఇస్తావో తెలియదు. वो कैसा मृत्यु देगा मुझे पता नहीं। ఈ ప్రార్థనలు యేసయ్య ప్రార్థనల సైతాన్ ప్రార్థనల? ये यीशु मसीह का प्रार्थना है क्या शैतान का प्रार्थना है? ఇప్పుడు అతడు మంచి జ్ఞానం కలిగిన వాడు, अभी वो अच्छा ज्ञानी व्यक्ति है। ఎంత అజ్ఞానంలోనికి వచ్చేసాడో చూడండి. कितना अज्ञानता में आया करके आप लोग देखो। ఒకప్పుడు మంచి దైవజనుడు, एक समय में वो बहुत अच्छा परमेश्वर का दास था, ఇప్పుడు అబద్ధ బోధకుడు అయిపోయాడు. अभी वो झूठा प्रचारक हुआ है। ప్రభునందు ప్రియమైన వాళ్ళ, प्रभु में प्यारे लोगों, వారిని విమర్శిస్తున్నానని కాదు, उनको मैं विमर्श कर रहा हूं करके नहीं। మనము జీవిస్తున్న ఈ తరములో हम लोग जीवित रहने वाले इस पीढ़ी में ఎంత మంది ఇలాంటి వారు మన కంటికి కనిపిస్తున్నారు. कितने सारे लोग अपनी आंखों को ऐसे लोग दिखाई देते మనము हैं। చూస్తూ ఉన్నప్పుడు हम लोग देखते समय में అలాంటి వారిని సాతానుడు పడగొట్టేశాడు. वैसे लोगों को शैतान ने नीचे गिरा दिया। వాని దృష్టిలో ఇంకా మనమెంత? उनके दृष्टि में हम कितने हैं? వాడు ఎప్పుడు ఏ సమయంలో మన మీద పడి మనలో ఉన్న ఆత్మీయతను అపహరించి మనను కూడా ఆత్మీయతలో నష్టపరుస్తాడో మనకు తెలియదు. वो कभी हम पर गिरकर हमारे में वो आत्मीयता को कभी बिगाड़ देगा करके अपने को पता नहीं। అందుకనే అలాంటి కార్యాలు మన జీవితంలో ఎక్కడ కూడా జరగకుండానట్లు इसलिए वैसा काम कभी भी हमारे जीवन में ना होते हुए అపవాదిని మనం ఎదుర్కోవటానికి, वो शत्रु को, दुश्मन को हम लोग सामना कर कर వాణ్ణి మనము జయించటానికి उसको जीतने के लिए మన దగ్గర ఒక ఆయుధం ఉంది. हमारे पास एक हथियार है। ఆయుధం ఎటువంటిది అంటే, वो हथियार कैसा है बोलो तो, ద్వితీయోపదేశ కాండం व्यवस्था विवरण 32వ అధ్యాయం 32वां अध्याय 30వ వచనాన్ని చదువుకుందాం. 30वां वचन को पढ़ेंगे। ఈ ఆయుధాన్ని మనం ఉపయోగిస్తే చాలు. ये हथियार को हम लोग उपयोग करेंगे तो बस हो गया। 32:30 32वां अध्याय 30वां वचन। తమ ఆశ్రయ దుర్గమును ఆ, వారిని అమ్మివేయని ఎడల ఆ, యెహోవా వారిని అప్పగింపని ఎడల ఆ, ఒకడు ఎట్లు 1000 మందిని తరుమును, ఉమ్. ఇద్దరు ఎట్లు 10,000 మందిని పారదోలదురు। ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. यहाँ पर हम लोग समझना चाहिए। నాయనా, ఏలే వాళ్ళు నిద్రపోతా ఉన్నారు, ఒకసారి నిలబెడితే మేల్కుంటారు. హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। నువ్వు నాయన, స్త్రీలు చెప్పండి హల్లెలూయా, పురుషులు చెప్పండి హల్లెలూయా. చూస్తారా వాళ్ళ స్వరం ఎంత ఉందో? देखिए क्या వాళ్ళ उनका సంఖ్య తక్కువ, మీ సంఖ్య ఎక్కువ. उनका गिनती कम है, आपका गिनती ఇప్పుడు మీరు ज्यादा है। చెప్పండి హల్లెలూయా. हालेलुया। మీరు చెప్పండి హల్లెలూయా. చూడు ఆనంద పాస్టర్ గొంతు 100 మంది అరిస్తే అంత వాయిస్ ఉంది. అందరూ చెప్పండి. सब लोग ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. अभी आप समझना चाहिए। ఒకడు एक 1000 మందిని తరుముతాడు. 1000 जन को भगाता है। ఈ వ్యక్తి ఒక్కడే 1000 మందిని తరుముతాడు. ये मनुष्य अकेला 1000 जन को भगा देता है। ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎంత మందిని తరుముతారు? तो 2 जन मिलकर कितने लोगों को भगा सकते हैं? నీకు అర్థం కాల. ఒకడు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంత మందిని తరుముతారు? एक 1000 जन को भगाता है तो 2 जन मिलकर कितने जन को भगा सकते हैं? మా సుకు చెప్తున్నాడు 2000 మంది అని. हमारा सुकू कह रहा है कि 2000 जन करके। 2000 కరెక్టే.
करेक्ट है, वो सही है। 2000 जन, ఒకరు 1000 మందిని తరిమితే ఇద్దరు ఎంత మందిని తరుముతారు? 1000 जन को भगाता है तो 2 जन कितने लोगों को भगा सकते हैं? 2000 కదా? 2000 ही ना। అయితే ఇక్కడ వాక్యం ఏముంది? इधर वचन में क्या है? ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని ఏం చేశారు? తరుముతారు. 2 व्यक्ति 10,000 जन को भगाते हैं। అంటే దాని అర్థం ఏంటి తెలుసా? यानी इसका मतलब क्या है बोलो तो? ఈ వ్యక్తితో ये व्यक्ति से ఈ వ్యక్తి ये व्यक्ति మనిషిగా కాకుండా एक मनुष्य के तरह नहीं, తన మనస్సు उनका मन తన మనస్సుతో కలిసిపోయి उनका मन से मिलकर, ఇద్దరి మనస్సు ఒకటయ్యి दोनों का मन एक होकर ప్రార్థన చేస్తే प्रार्थना करेंगे, 10,000 రెట్లు శక్తి పెరుగుతుంది. वो 10,000 गुना वो शक्ति बढ़ेगा। ఈ రాత్రంతా కూడా మీరు ప్రార్థన చేయడానికి సిద్ధపడ్డారు. आज रात भर आप प्रार्थना करने के लिए तैयार हुए हो। ఇది ఒక బలమైన ఆయుధం. ये एक बड़ा हथियार है, దీనికి మించిన ఆయుధం ఇంకొకటి లేదు. इससे बड़ा हथियार और दूसरा कुछ भी नहीं है। నిద్ర చంపుకున్నారు, आप है ना नींद को मार के लिए हो, ఒక పూట భోజనాన్ని చంపుకున్నారు, एक 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 टाइम का एक समय का खाना आपने त्याग दिए हो, శరీరానికి బాగా కష్టం పెట్టారు, शरीर को आपने बहुत दुख दिए हो, సమయాన్ని ఇచ్చారు, समय को दिए हो, పాడుతున్నారు, वो गा रहे हो, आप వింటున్నారు, सुन रहे हो, గొప్ప ఆరాధన చేస్తున్నారు. अच्छा आराधना कर रहे हो। ఇవంతా కూడా శరీరానికి మీరు పెట్టే శ్రమ. ये सब कुछ है ना शरीर को आप देने वाला दुख है। దీని ఫలితము మాత్రం उसका प्रतिफल क्या है बोलो तो? 100 పాళ్ళు. 100 गुना। ఈ రోజు కనబడకపోయినా आज आपको नहीं दिखाई देगा तो भी రేపైనా कल, ఆ మీదటైనా उसके बाद में అద్భుతమైన కార్యాలు మీరు చూస్తారు. अद्भुत कामों को आप देखोगे। ఇది సత్యం, ये सच्चाई, ఇది వాస్తవం. ये वास्तव है। స్త్రీలుగా स्त्री आप, పురుషులుగా आप पुरुष, మనం ఎవరైనా కానీ हम लोग कोई भी हो, మనం ఒక్కరే గాన దైవ సన్నిధిలో కనిపిడితే हम लोग अकेला ही परमेश्वर के सम्मुख में बात जोएंगे तो ఒక్కరు 1000 మందే తరుముతాం. एक है ना 1000 जन को भगाएंगे। అయితే మనిషి ఇద్దరు కాన కలిసి చేస్తే ప్రార్థన अगर मनुष्य 2 जन मिलकर प्रार्थना करेंगे तो 2000 మందే. 2000 जन है। అయితే మనిషితో పాటు अगर मनुष्य के साथ में మనస్సు కలిసిపోతే अगर मन मिल जाएगा तो ఆ రెండు మనస్సులు ఒకటై ప్రార్థిస్తే वो दोनों मन मिलकर एक होकर प्रार्थना करेंगे 10,000 तो రెట్లు శక్తి वो పెరుగుతుంది. 10,000 गुना वो शक्ति बढ़ेगा। ఇప్పుడు మీరు ఇద్దరే కాదు, अभी आप 2 ही नहीं, ఎంత మంది మీరున్నారో आप लोग कितने सारे लोग हो, మీ అందరి మనసు ఒకటై आप सब लोगों का मन एक होकर మీరు ప్రార్థన చేస్తే अगर आप प्रार्थना करोगे तो ఎన్ని వేల రెట్లు శక్తి పెరుగుతుందో वो कितना हजारों गुना शक्ति बढ़ेगा। आप एक बार सोचो, ఆ శక్తి దగ్గర సైతాను నిలుస్తాడా? वो शक्ति के सामने शैतान खड़ा हो सकता है क्या? నిలుస్తాడు మోషే? వాడు గడగడలాడి పరిగెడుతూ వెళ్ళిపోతాడు. वो कांप कर वो भाग जाएगा। ఇటువంటి శక్తివంతమైన కార్యాన్ని ऐसा सामर्थ्य काम को దేవుని యొక్క దాసులు స్టీఫెన్ గాంధీ సార్ గారు परमेश्वर का दास स्टीफन गांधी सर ఇటువంటి కార్యాలు చేస్తున్నారంటే ऐसे कामों को कर रहा है बोलो तो దేవుడు ఏర్పరచుకున్న తన దాసుల ద్వారా ఎప్పుడు ఏది ప్రజల మధ్య చేయాలో అది దేవుడు చేస్తున్నాడని మనం నమ్మాలి. परमेश्वर चुना हुआ अपना दास के द्वारा कब क्या करना है करके वो काम को करवा के ले रहा है करके हम लोग विश्वास करना चाहिए। ఇటువంటి కార్యాలలో మనస్సు పెట్టి మనము ఏకీభవించాలి. ऐसे कामों में हम लोग है ना मन लगाकर एक होना चाहिए। కొంతమంది వ్యక్తులు कुछ लोग ఇటువంటి మనస్సు కలిగి చేయబడే కార్యాలలో ऐसा मन लगाकर करने वाले एक कामों में వారి మనస్సు ఈ మనస్సులతో కలవలేక वैसा वो लोग का मन ये मन में नहीं मिलते हुए దూరంగా ఉండి दूर रहकर విమర్శనాత్మకమైన రీతిగా విమర్శలు చేస్తూ वो लोग है ना इनमें गलतियों को ढूंढकर వారికి గాని హాని తెచ్చుకుంటూ वो लोग अपने आप को हानि करके लेकर అపవాది చేతిలో अपवाद शत्रु के हाथ में చిత్తుగా ఓడిపోతూ ఉన్నారు. वो लोग भयंकर रीति से हार रहे हैं। వారి యొక్క జీవితాలు उनका जीवन అనుకున్నటువంటి రీతిగా క్షేమంగా కనిపించవు. जैसा वो लोग चाहते हैं वैसा अच्छा नहीं है उनका जीवन। వాళ్ళ పరిస్థితి అలా ఉండిపోనివ్వండి. उनका परिस्थिति वैसा रहने दो। ప్రతి మాసము జరుగుచున్నటువంటి ప్రార్థనలో हर महीना होने वाली इस प्रार्थना में స్త్రీగా ఉన్న నీవు, स्त्री आप, పురుషుడుగా ఉన్న నీవు, आप जो पुरुष है, నా ముందున్న వ్యక్తి, मेरे सामने जो నా व्यक्ति, వెనుకున్న వ్యక్తి, मेरा पीछे जो व्यक्ति है, నా కుడి ఉన్న వ్యక్తి, मेरे दाहिने ओर का व्यक्ति, నా ఎడమ ఉన్న వ్యక్తి, मेरे बाएं ओर का నా व्यक्ति, మనస్సు వారి మనస్సులతో
मेरा मन उनके मन से, వారి మనస్సును నా మనస్సుతో उनका मन मेरे मन से। మేము ఇక్కడ ప్రార్థించిన వారమైతే हम लोग यहाँ पर प्रार्थना करने वाले लोग रहेंगे तो కొన్ని వేల రెట్లు శక్తి పెరుగుతుంది. कुछ हजार गुना शक्ति बढ़ेगा। ఆ శక్తితో ఏ కార్యాన్నైనా మేము జయించగలుగుతాం. वो शक्ति से कोई भी काम आप जीत सकते हो। అప్పుడు మా జీవితం జై జీవితంగా ముందుకు సాగిపోతుంది. तब हमारा जीवन जय जीवन के तरह आगे बढ़ते रहेगा। ఇంకా ఆటంకాలు అనేవి ఉండవు, सारा रुकावट निकल जाएगा। అభ్యంతరాలు ఉండవు. वो सारे रुकावटें बाधाएं निकल जाएंगे। జీవిత విధానం वो जीवन का नियम సవ్యంగా సాగిపోతుంది. अच्छी तरह से चलते रहेगा। అటువంటి చక్కని అనుభవాన్ని కలిగి మన భవిష్యత్తు నడిపించుకునే వ్యక్తులుగా మనం ఉండాలి. वैसा अच्छा अनुभव को पाकर हमारे भविष्य को चलाना चाहिए हम लोग। నువ్వు మంచి దానివి, आप अच्छे हो, నువ్వు మంచివాడవు, आप अच्छे हो, మీరు మంచి యవన స్త్రీలు, आप अच्छे जवान स्त्री हो, మీరు మంచి యవన పురుషులు. आप अच्छे जवान पुरुष हो। ఈ దశలో మీరు ऐसे दशा में आप ఒక మంచి మనస్సు కలిగి अच्छा मन आप रखकर దేవుడిచ్చిన ప్రేరేపణ ద్వారా परमेश्वर के प्रेरणा के द्वारा రాత్రంతా కూడా रात भर पूरा ఆయన సన్నిధి ప్రత్యక్షత మీరు అనుభవిస్తున్నారు అంటే उनके सम्मुख में प्रकाशन को आप अनुभव कर रहे बोलो तो ఒక రోజున భవిష్యత్తులో एक दिन भविष्य में ఇప్పుడు ఉన్నట్టుగా కాకుండా अभी जैसे हो ऐसा नहीं, భవిష్యత్తులో भविष्य में ఉన్నతమైన స్థితిలో దేవుడు పెట్టగలుగుతాడు. ऊंचे स्थिति में आपको रखेगा परमेश्वर। మిమ్మల్ని ఎక్కడంత శిఖరం మీద దేవుడు పెడతాడు. आप जो स्थिति में आप लोग चढ़ नहीं सकते वो ऊंचे चट्टान में ऊंचे चोटी में लेकर जाएगा। మీ జీవితంలో మీరు ఊహించనటువంటి పరిస్థితుల్లో దేవుడు తీసుకెళ్తాడు. आप कल्पना भी नहीं कर सकते वैसे ऊंचे स्थिति में प्रभु लेकर चलेगा। అయ్యో వీరు ఇంతగా దీవించబడటానికి కారణం ఏమిటి? वो मैं इतना आशीषित होने का कारण क्या है? వీరు ఇంత అభివృద్ధి చెందగలిగారే? मैं इतना उन्नति पाया ना। ఒకప్పుడు ఏమీ లేని వారు एक टाइम में कुछ भी नहीं था, ఇప్పుడు సమస్తాన్ని కలిగిన వారు ఉన్నారు अभी सब कुछ है हमारे पास। అని మనల్ని చూచేటప్పుడు వ్యక్తుల యొక్క నోట నుండి ఆ మాట వచ్చేటట్టుగా అది మనం వినేటట్టుగా దేవుడు చేస్తాడు. ऐसा लोग जो हम लोग को देखते हैं वो लोग है ना सुनना चाहिए और वो लोग बोलना चाहिए, वैसा कार्य परमेश्वर करेगा। ఆ విధంగా దేవుడు భవిష్యత్తుని దీవింపచేస్తాడు. उस तरह से परमेश्वर आपके भविष्य को आशीष करेगा। అందుకే సంపూర్ణ రాత్రి ప్రార్థన వదలకండి. इसलिए संपूर्ण रात का प्रार्थना को आप छोड़ो मत। అది ఎప్పుడు వస్తుందని ఎదురు చూడండి. वो कब आएगा करके इंतजार करते रहो। అది ఒక పండుగ చేసుకున్నట్లుగా మరి కనిపెట్టండి. वो एक त्योहार के तरह इंतजार करते रहो, అప్పుడే మీ జీవితాలు तब आपका जीवन సంతోషకరంగా ముందుకు సాగుతాయి. आनंद से आगे चलेगा। ఇటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ऐसा संपूर्ण रात का प्रार्थना కష్టంగా నువ్వు ఎంచద్దు, आपको ना दुख कठिन करके आप जानो मत, బాధగా నువ్వు ఎంచద్దు, आप दुख करके जानो मत, సనగద్దు, आप है ना बड़बड़ मत करो, ఎక్కడికైనా గొనవద్దు. कहीं पर भी आप है ना गुसगुसाओ मत। ఎవరైనా నేను ప్రోత్సహించగలిగితే నేను రాలేను అని అనవద్దు. कोई भी आपको प्रोत्साहन करता है तो मैं नहीं आ सकता हूँ करके मत कहो। దేవుని ప్రేమ నిన్ను బలవంతం చేసేటప్పుడు परमेश्वर का प्रेम जब आपको बलवंत करता है तो ఇటువంటి కార్యాలు నువ్వు కలవడం ऐसे कामों में आप दिखाई देना నీ వ్యక్తిగత జీవితానికి నీ కుటుంబ వ్యవస్థకు ఎంతో ఆశీర్వాదం ఇది. आपके व्यक्तिगत जीवन को आपका परिवार को बहुत आशीषदायक है ये। ఒక్క వ్యక్తిగా ఉన్న నీవు ఒక 1000 మంది నువ్వు తరమగలిగితే, अगर एक व्यक्ति आप हो 1000 जन को भगा सकते हो तो, ఇద్దరు వ్యక్తులు 10,000 మందిని తరుముతారంటే, अगर 2 जन 10,000 जन को भगा सकते हैं तो మనుషులుగా కాకుండా मनुष्य की तरह नहीं, మీ అందరి మనస్సు ఒకటిగా కాకరిగా ప్రార్థిస్తే आप सब लोग का मन एक होकर प्रार्थना करेंगे तो ఎన్నో వేల రెట్ల శక్తిని మీరు పొందుకుంటారు. कितना 1000 गुना शक्ति को आप पाओगे। ఆ శక్తి మీకుంటే वैसा शक्ति आपको रहेगा तो లోకములో ఉన్న శక్తులు ఏమీ మిమ్మల్ని చేయలేవు. ये संसार में का शक्ति आपको कुछ भी नहीं कर सकता ఆ है। శక్తి నిన్ను నడిపిస్తుంది, वो शक्ति आपको चलाएगा, అదే నిన్ను బలపరుస్తుంది. वही आपको बलवंत करेगा। దయచేసి दया कर कर కళ్ళు మూసుకుందాం. आंखों को बंद करो। ఒకసారి మనము లేచి నిలచి एक बार हम लोग खड़े होकर దైవ సన్నిధానంలో परमेश्वर के सम्मुख में ప్రార్థిద్దాం. प्रार्थना करेंगे। మన దేవుడు మంచివాడు, हमारा परमेश्वर बहुत अच्छा है, ప్రేమ కలిగిన వాడు. वो प्रेमी परमेश्वर है। బైబిల్ చెబుతుంది, बाइबल कहता है భూమి पृथ्वी రక్తమును కప్పవకు, लहू को ढाप मत, దాన్ని బట్టబయలు చేయి, उसको प्रकट कर। అది విరామము లేకుండా మొరపెట్టే. वो बिना विश्राम का वो पुकारते रहेगा। క్రీస్తు రక్తం ఇంకా భూమి మీదనే ఉంది. मसीह का लहू और पृथ्वी पर है। అది ఈ రోజు వరకు కూడా ప్రతి పాపి విషయంలో క్షమాపణ అడుగుతూనే ఉంది. वो अभी तक हर पापी के विषय में क्षमा को मांग ही रहा है। ఆ రక్తము క్రిందే మనం ఉన్నాం. वो लहू के नीचे ही हम लोग हैं। ఎక్కడ కానీ ఆ రక్తము హేబేలు రక్తములాగా మన పాపాన్ని బట్టి ప్రతీకారము చేయమని చెప్పలేదు. वो कहीं पर भी हाबिल के लहू के तरह हमारे पापों का बदला लेना है करके पुकारा नहीं। దేవుడు నిజముగా మన జీవితాలలో
सच में परमेश्वर हमारे जीवन में ఎంత క్షమాపణ దేవుడు మనకిస్తున్నాడు. कितना क्षमा परमेश्वर हमें कर रहा है, మన జీవిత కాలమెల్లా हमारे जीवन भर पूरा। ఇటువంటి శ్రేష్టమైన కృప మన పట్ల చూపినప్పుడు ये उत्तम कृपा को परमेश्वर हमारे जीवन में जब दिखाता है तो దేవుని యొక్క ఇష్టం చొప్పున మనం జీవించడానికి సిద్ధపడదాం. परमेश्वर को जो पसंद है वैसा जीवन हम लोग जीने के लिए हम लोग आगे बढ़ेंगे। దేవుడు ఆశీర్వదిస్తాడు. परमेश्वर आशीष करेगा। ఒక్కసారి एक बार మీ రెండు చేతులు పైకెత్తి आपके दोनों हाथों को ऊपर उठाकर, కళ్ళు మూసి आंखों को बंद कर कर, మీ పెదవులు విప్పి आपके होठों को खोलकर హృదయపూర్వకంగా दिल के गहराई से దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం. परमेश्वर के सम्मुख में प्रार्थना करेंगे। ఎవరు మౌనంగా ఉండవద్దు. कोई भी चुप मत रहो। మీ స్వరం ప్రక్క వారికి వినబడని, आपका आवाज बाजू वाले को सुनाई देने दो। మీ స్వరం ప్రక్క వారికి వినబడని, आपका आवाज बाजू वाले को सुनाई देने दो। మీ అందరి మనసు ఒకటైపోని आप सब लोग का मन एक होने दो। ఒక్క మనసుతో ప్రార్థించండి. एक मन से प्रार्थना करो। వేల రెట్లు శక్తి ఇక్కడ పొందుకుంటారు. 1000 गुना शक्ति को आप पाओगे। శక్తి లేకుండా నువ్వు వెళ్ళవద్దు. बिना शक्ति के आप मत जाओ। తప్పనిసరిగా దేవాతి దేవుడు శక్తినిస్తాడు. परमेश्वर आपको जरूर शक्ति देगा। దేవుడు శక్తినిస్తాడు. परमेश्वर शक्ति देगा। ఆయన శక్తిని సంపాదించుకో. उनका शक्ति को पाओ। ఆ శక్తి నీలో ఉంటే वो शक्ति आप में रहेगा तो లోకం నేనేమి చేయలేదు. संसार आपको कुछ भी नहीं कर నీ सकता। శరీరం నేనేమి చేయలేదు. आपका शरीर आपको कुछ भी नहीं कर सकता। సాతానుడు నేనేమి చేయలేడు. शैतान आपको कुछ नहीं कर सकता ఆ है। శక్తి నాకు దయచేయి తండ్రి. वो शक्ति मुझे दो पिता। ఆ శక్తి నాకు దయచేయి. वो शक्ति मुझे दो। తప్పనిసరిగా దేవుడు ఇస్తాడు. निश्चय रीति से परमेश्वर देगा। ఆ శక్తి ఆధారాన్ని బట్టి నువ్వు బ్రతకగలుగుతావు. वो शक्ति के ऊपर आधारित होकर आप जी सकते हो। ఆ శక్తి ఆధారాన్ని బట్టి అనేకమైన అద్భుతమైన కార్యాలు నువ్వు చేస్తావు. वो शक्ति पर आधारित होकर आप अद्भुत कामों को कर सकते हो। దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. परमेश्वर आपको नहीं छोड़ेगा। అందుకే इसलिए దేవా देवा మీ శక్తి నాకు ఇవ్వండి. आपका शक्ति मुझे दो। దేవుడు సాయం చేస్తాడు. परमेश्वर सहायता करेगा। ప్రార్థనే నీ జీవితానికి ఒక ఆయుధం. प्रार्थना ही आपके जीवन के लिए हथियार है। ఈ రోజు రాత్రి आज का दिन रात में మీ జీవితానికి ధన్యతతో కూడిన రాత్రి. आपके जीवन में एक सौभाग्य का रात्रि है। ఎంతో మంది ప్రార్థన చేయలేదు. कितने सारे लोग प्रार्थना नहीं कर पा रहे। దయచేసి చేద్దాం. दया कर कर करेंगे। ప్రార్థన చేసే వారి మీదనే దేవుని దృష్టి ఉంది. जो लोग प्रार्थना करते हैं उनके ऊपर ही परमेश्वर का दृष्टि है। ప్రార్థన చేయని వారి మీద దేవుని దృష్టి లేదు. जो प्रार्थना नहीं करते उनके ऊपर परमेश्वर का दृष्टि नहीं है। Glory, hallelujah. పరమ తండ్రి అయిన దేవా, वो परम परमेश्वर पिता, శివాధిపతి, जीवन दाता, మీ క్షమాపణలో మా జీవితాలు ప్రగుతున్నాయి. आपके क्षमा में हमारे जीवन परिपूर्ण हो प्रभु। భూమి మీద ఉన్నంత కాలం ये जितना दिन हम लोग पृथ्वी में रहेंगे మీ రక్తము క్రిందే మేము బ్రతకని, आपके लहू के नीचे ही हम लोग को जीने दो प्रभु। ప్రతీకారము నుండి మమ్మల్ని బయట పడేశావు. बदला से हमको बाहर लेकर आए प्रभु। మీ మనస్సు కలిగి జీవించే కృప మాకివ్వండి. आपका मन हम लोग रख कर जीने के लिए सहायता करो। ఇక్కడ వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. यहाँ पर आए हुए सभी को आप आशीष करो। ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. हर बच्चे का जीवन को, परिवार को आशीष करो। వారికి ఇచ్చిన పిల్లలందరినీ మీరు దీవించండి. उनको दिया हुआ बच्चों को आशीष करो। వారి అవసరతలన్నిటినీ తీర్చండి. उनके जरूरतों को पूरा करो। మీ నుండి ఏది పొందాలని ఎదురు చూస్తున్నారో ఆ సహాయాన్ని పొందుకోనివ్వండి. जो आपसे चाहते हैं प्रभु वो सहायता आप करो। మీ యొక్క దీన దాసులను आपके दीन दासों को ఇంకను బలపరచండి. और बलवंत कर कर మీ చేతిలో శక్తివంతంగా వాడుకోనండి. आपके हाथ में एक सामर्थ्य रूप से నూతనమైన ఆలోచనలు పుట్టించండి. नए विचारों को देकर నూతన కార్యాలు చేయించండి. नए कामों को करवाओ प्रभु। బాంబే పట్టణానికి ये मुंबई शहर को మండుచు ప్రకాశించే దీపంలాగా మీరు చేయండి. ये जलता हुआ और चमकता हुआ दीपक के समान बनाइए। ఈ పట్టణములో ये शहर में మీ దాసుని మీ దాసురాలను ఏర్పరచుకుంటేని आपके दास को और दासी को आपने चुना है। వారికి उनको ఎంతో మంది తండ్రి దాసులను దాసురాండ్రను మీరు ఇవ్వగలిగితే कितने सारे दास को और दासियों को आपने दिए हैं प्रभु। వారందరూ కూడా మీ యొక్క సేవకుల సాటి సేవకులే తండ్రి. वो सब लोग आपके सेवक लोग हैं प्रभु, सहभागी सेवक लोग हैं प्रभु। అందరూ సమైక్యతతో वो सब लोग एक मन से బలమైన మీ కార్యాలు జరిగించని ये बलवंत कामों को करने दो प्रभु।
దేవా ఇక ముందున్న రోజుల్లో और आने वाले दिनों में తమతో పాటు ఇంకా అనేకులను తీసుకుని రానివ్వండి తండ్రి. उनके साथ में और अनेक लोगों को लेकर आने दो प्रभु। ఇక్కడ మీకు గొప్ప ఆరాధన చేయని తండ్రి. यहाँ पर बहुत बड़ा आराधना होने दो प्रभु। అదే మీ బిడ్డల భవిష్యత్తుకు అద్భుతములు చేయని తండ్రి. प्रभु भविष्य में आपके जीवन में ये लोग के जीवन में अद्भुत कामों को कीजिए। మీకు గొప్ప ఆరాధన చేస్తున్నా यहाँ पर बड़ा आराधना हो रहा है। ఆర్కెస్ట్రా వారిని మీ చేతులకు అర్పిస్తున్నా. ऑर्केस्ट्रा वालों को आपके हाथों में समर्पण करता हूँ। దేవా మీ దాసునికి మంచి కంఠస్వరాన్ని మీరు ఇచ్చారు. प्रभु आपके दास को आपने एक अच्छा आवाज को दिया है। ఆత్మతో మిమ్మల్ని ఆరాధిస్తున్నారు. आत्मा से आपका आराधना कर रहा है। దానికి తగిన రీతిగా బిడ్డలు యవన ప్రాయములో వాయిస్తున్నారు. उसके लिए प्रभु जवान लोग अच्छी तरह से वो लोग बजा रहे हैं। వారి జీవిత భవిష్యత్తు उनके जीवन के भविष्य को అంచెలంచెలుగా హెచ్చించండి. प्रभु आप हर क्रम के अनुसार बढ़ाइए प्रभु। వారి జీవిత భవిష్యత్తులో उनके जीवन के भविष्य में వారిని తలగా మీరు పెట్టండి. उनके सिर के समान रखिए प्रभु। తాము పడుచున్న ప్రతి ప్రయాసకు हर प्रयास का తగిన ప్రతిఫలమును మీరు ఇవ్వండి. प्रतिफल दीजिए प्रभु। యేసు నామములో यीशु के नाम में ప్రార్థన చేస్తున్నాము తండ్రి. प्रार्थना कर रहा हूँ पिता। ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. हालेलुया। అందరికీ వందనాలు. सभी को धन्यवाद। దయచేసి కూర్చుందాం.